Good evening, all of you. Today lecturer number is the 18. Linear independent, linearly dependent వెక్టార్స్ ఏవైతే ఏవి కావు ఒక సెట్ లోపల అనేటువంటి దాని గురించి డిస్కషన్ చేసాం. అయితే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ ని మనం తీసుకోవడం జరిగింది. వాటిని యాజ్ ఇట్ ఈజ్ రాశానండి. సో వాటిని చూసి కొన్ని మనం ట్రాక్ చేయడం ఒకసారి చూద్దాం, ఏవి అవుతాయి ఏవి కావు అనే ఉద్దేశంతో ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ స్కాన్ చేసి పెట్టాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమని అంటున్నాడంటే ఒకసారి చూస్తే చూడండి, ఇన్ ఆర్ పవర్ క్యూబ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ 3 స్టేట్మెంట్స్ అబౌట్ ద సబ్సెట్. అంటే కింద ఇచ్చినటువంటి ఒక సెట్ యొక్క సబ్సెట్ యొక్క ఆర్ క్యూబ్ యొక్క సబ్సెట్ అంటే వెక్టార్ స్పేస్ ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్. ఇక్కడ వి ఓవర్ ఏంటి, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి వి ఓవర్ ఎఫ్ ఏంటి అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్. ఈ వి ఓవర్ ఎఫ్ కి ఈ ఏమైతుందంటే సబ్సెట్ అవుతుంది అని అంటున్నాడు. ఈ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ వి అని చెప్తున్నాడు. ఈ సబ్సెట్ గురించి 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ గురించి ఏమి ఇచ్చాడంటే ఈలో ఉన్న ఈ అనేటువంటిది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని ఇచ్చాడు. తర్వాత ఎనీ 3 ఆఫ్ వెక్టార్స్ అంటే ఏవైనా 3 వెక్టార్స్ తీసుకుంటే ఈ లోపల అవి ఖచ్చితంగా ఆ సెట్ ఏమైతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అనేటువంటిది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏమని అన్నాడంటే ఎనీ 4 వెక్టార్స్ అని అన్నాడు. ఎనీ ఫోర్ వెక్టార్స్ ఆఫ్ ఈ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పాడు. విచ్ ఆఫ్ ద అబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ గురించి మాట్లాడంటే నిజంగా అంటే కరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నటువంటివి ఏంటివి, 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా అని అంటున్నాడు. కరెక్ట్ గురించి మాట్లాడాడు. చూద్దాం ఇక్కడ మనకి ఈ ఏమి ఇచ్చాడు ఒకసారి అబ్జర్వేషన్ చేద్దామండి. ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే 1 0 0, తర్వాత 0 1 0, నెక్స్ట్ వెక్టార్ 0 0 1, ఇంకొక వెక్టార్ 1 1 1, ఇంకొక వెక్టార్ 1 1 0. ఇలా 4 వెక్టార్స్ ఇచ్చాడు. అంటే కార్డినాలిటీ ఆఫ్ E is equal to number of vectors in E అని అర్థం. నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ E. దీన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E అని కూడా చెప్పవచ్చు. కార్డినాలిటీ అంటే దాని యొక్క మీనింగ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E. ఈలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, బాగానే ఉంది. డైమెన్షన్ వి ఓవర్ ఎఫ్ ఎంత ఉందండి ఇక్కడ? వి ఓవర్ ఎఫ్ ఇస్ ద ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ అంటే 3 ఉంది. డైమెన్షన్ ఇస్ ద 3. ఖచ్చితంగా చూడండి ఈ డైమెన్షన్ అనేటువంటిది లెస్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ ఈ. అంటే కార్డినాలిటీ సబ్సెట్ ఎప్పుడైనా సరే ఎట్లా ఉండాలి, వెక్టార్ స్పేస్ కన్నా తక్కువ ఎలిమెంట్సే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వెక్టార్ స్పేస్ లో ఉన్న దానికి ఎలిమెంట్స్ సంఖ్య కన్నా ఒక్క ఎలిమెంట్ ఎక్కువ ఉన్నా సరే సబ్సెట్ లో అది ఆల్వేస్ లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పేసి ప్రీవియస్ ఒక పాయింట్ రాయించడం జరిగింది. కాబట్టి దేర్ ఫోర్ ఈజ్ ఎల్డి సెట్, లీనియర్లీ డిపెండెంట్ సెట్, లీనియర్ డిపెండెంట్ సెట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఈ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. ఎస్, ఈ ఈజ్ ద లీనియర్లీ డిపెండెంట్. వెరీ క్లియర్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎనీ 3 వెక్టార్స్ ఆఫ్ ఈ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నాడు. ఎనీ 3 ఆఫ్ వెక్టార్స్ అంటున్నాడు. నేనేం చేస్తానంటే లెట్ 3 వెక్టార్స్ చూడండి, దీని పేరు V1 ఇద్దాం, దీని పేరు V2 అని ఇద్దాం, దీని పేరు V3 అని ఇద్దాం, దీని పేరు V4 అని ఇద్దాం, దీని పేరు V5 అని ఇద్దాం. నేనేం చేద్దామంటే ఒక సెట్ తీసుకుంటున్నాను చూడండి, దీనికి ఏదో ఒక పేరు ఇద్దాము. అయితే ఈ సెట్కి ఏం పేరు, ఇందులో ఏం తీసుకుంటున్నా చూడండి, V1 తీసుకుంటున్నాను, V2 తీసుకుంటున్నాను, V5 తీసుకుంటున్నాను. ఇందులో ఈ సెట్కు పేరు ఎస్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి వస్తాయి, 1 0 0, 0 1 0, నెక్స్ట్ 1 1 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈజ్ ఎల్డి నండి. ఎల్డి ఎందుకు ఎల్డి సెట్ అవుతారంటే బికాస్ 1 వెక్టార్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్. ఏవేవి
ఇక చూడండి v5 వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి v1 ప్లస్ v2 అని రాయొచ్చు. v1 ప్లస్ v2 రెండింటిని యాడ్ చేస్తే v5 వస్తుంది. చూడండి ఇది v1, ఇది v2, ఇది v5. చూడండి v5 ఏమని రాయొచ్చు, v5 ఏముంది 110 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 010 అని రాస్తున్నాను. ఏదాన్ని v5 అంటే వన్ వెక్టార్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్. అంటే ఒక వెక్టార్ v depend on, ఇక చూడండి v5 ఈజ్ డిపెండ్ ఆన్ v1 అండ్ v2. v1 అండ్ v2 మీద v5 అనేది డిపెండ్. ఆ v5 ఏ సెట్ లో ఉంది, s అనే సెట్ లో ఉంది. మరి s దేనికి సబ్సెట్ అవుతుంది? హియర్ s is the subset of e. ఈ s అనేటువంటిది e కి సబ్సెట్ అవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నా ఎనీ 3 ఆఫ్ వెక్టార్స్ అన్నాడు, నేను 3 తీసుకున్నాను. అదేమన్నాడు లీనియర్లీ ఇండిపెండెంట్ అని అన్నాడు. ఎనీ 3 ఆఫ్ వెక్టార్స్ అన్నాడు, ఏవేని 3 అన్నాడు. ఇవి ఏవేని 3 తీసుకున్నాను, కానీ మనకి ఏమొచ్చింది లీనియర్లీ ఇండిపెండెంట్ రాలే, లీనియర్లీ డిపెండెంట్ వచ్చింది. అంటే దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అని అర్థం. ఇండిపెండెంట్ కావాలి, మరి ఏ 3 తీసుకున్నా ఇండిపెండెంట్ కావాలి. ఇక్కడ 3 తీసుకుంటే డిపెండెంట్ అయింది సబ్సెట్ తీసుకుంటే. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎనీ 3 అన్నాడు కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకేమని అన్నాడు, ఎనీ 4 వెక్టార్స్ ఆఫ్ ఈ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. ఎనీ 4 వెక్టార్స్ మీరు ఏవేని తీసుకోండి, 4 వెక్టార్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను s డాష్ అని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ v1 v2 v3 v4, లేదా ఇంకేమని తీసుకోవచ్చు, ఏవేని ఆర్ ఏదైనా తీసుకోండి మీరు కాంబినేషన్ v2 v3 v4 v5, లేదా ఏ కాంబినేషన్ అన్నా తీసుకోండి మీ ఇష్టం, ఎనీ 3 ఎనీ 4 v3 v4 v5 v1 ఇలా ఏమైనా తీసుకోండి అప్ టు 1 ఎనీ 4 ఆర్ LD ఆర్ ఆల్వేస్ LD set in vector space v over f is equal to r cube over r. in r cube over r. r cube over r లో ఇవేమవుతాయి, ఖచ్చితంగా LD అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అంటే these are all subset. Here s dash is also subset of E. Cardinality ఇక్కడ అబ్జర్వేషన్, cardinality of s dash is equal to, it is the 4 అవుతుంది. 4 వెక్టార్స్ ఉన్నాయి, it is the less than ఏది వెక్టార్ డైమెన్షన్ ఆఫ్ r cube over r. ఎంత అండి ఇక్కడ r cube over r, it is the 3 అనేది లెస్ దాన్. అంటే సబ్సెట్ లో వెక్టార్ స్పేస్ యొక్క సబ్సెట్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, వెక్టార్ స్పేస్ లో 3నే ఉంటాయి, మాక్సిమం 3 కన్నా ఎక్కువ ఉండవు. అంటే ఖచ్చితంగా సెట్ లో ఏమున్నాయి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి LD అవుతుంది. ఒక్క వెక్టార్ ఎక్స్ట్రా ఉన్న సబ్సెట్ లో LDనే అవుతుంది, కాబట్టి అదేమవుతుంది LD. సో థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, LDనే అన్నాడు. ఎనీ 4 తీసుకున్నా సరే ఎస్ రైట్ ఆన్సర్. సో మన రైట్ ఆన్సర్స్ ఏమైతాయి 1 3. ఎక్కడుందండి ఆప్షన్ 1 3? సో ఆప్షన్ D లో ఉంది, కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి D అవుతుందా ఏమవుతుంది? ఎస్ 1 3 ఎక్కడ ఉంది బేటా? వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్. 1 3 అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది, లో ఉంది. కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో డి లో సెకండ్ స్టేట్మెంట్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కదా, ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా మనం. సో కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రాంగ్, this is also wrong, this is also wrong. Right answer is option C. Right. Next చూడండి, నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తే దిస్ క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో. ఏంటి సార్ అని అంటే ఒక సెట్ ఇచ్చారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే సెట్ ఇచ్చారు. ఎస్ అనే సెట్ ఏమి ఇచ్చారు సార్, e పవర్ 2x e పవర్ 3x ఈజ్ li అని చెప్పారు. ఈజ్ li ఎందుకు ఇక్కడ ఏమవుతుంది, బికాస్ ఎందుకనగా బికాస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. మనం చెప్పాం కదా పాయింట్, e పవర్ s e పవర్ t ఈజ్ li if
ఎస్ నాట్ ఈక్వల్ టు టీ అవుతాయి అని చెప్పాము. అక్కడ కోఎఫిషియన్స్ 2x నాట్ ఈక్వల్ టు 3x, కాబట్టి ఇట్ ఈస్ ఎల్ఐ. కరెక్టే సార్. ఎల్ఐ ఓవర్ ఆర్ ఇక్కడ బాగా గమనించాలి. ఎల్ఐ ఓవర్ ఆర్, ఎల్డి అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్. సో ఎల్ఐలు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఏం చేద్దాము, x is equal to 0 తీసుకుందాం. 0 is the belongs to any interval a comma b. any a comma b ఇంటర్వెల్ తీసుకుపోయి రాయండి. అప్పుడు దెన్ ఎస్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే s is equal to e power 0 అవుతుంది. ఇది కూడా e power 0 అవుతుంది. సో ఇది ఏమవుతుంది, 1 comma 1 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? 1 comma 1 అవుతుంది అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, దిస్ వన్ ఈస్ ద v1 అనుకోండి, దిస్ వన్ ఈస్ ద v2 అనుకోండి. ఇక్కడ ఏమైంది, ఇయర్ v1 is equal to v2 అవుతుంది. v1 is equal to v2 అంటే v2 is the depend on v1 లేదా v1 is the depend on v2. v1 is depend on v2 లేదా v2 is the depend on v1. v2 is depend on v1 అంటే ఒక్క డిపెండెంట్ వెక్టార్ ఉన్న therefore s ఏమైతుంది, ld అవుతుంది. s is ld, లీనియర్ డిపెండెంట్ సెట్. ఎప్పుడు అవుతుంది, 0 అనేది ఇంటర్వెల్ కి చెందితే. ఇక్కడ 0 వద్ద ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, therefore s is equal to 0 doesn't belongs to open interval a comma b, then s is li. s అనేటువంటిది li అవుతుంది. is li, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అనేది అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ప్రాబ్లం ఎక్కడ, ఓవర్ ఆర్ పరంగా కాదు, ఇక్కడ 0 వద్ద ఎల్డి అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. సో మనకి మిగిలిన చూడండి, ఈజ్ ఎనీ ఇంటర్వెల్ లో అవుతుంది కానీ ఆ ఇంటర్వెల్ లో 0 ఉండకూడదు, ఎందుకంటే 0 వద్ద ఎల్డి అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఉండకూడదు అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు అని ఉంది. ఎస్, రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కి. ఇలా మనం ఇది ప్రీవియస్ సియు సెట్ క్వశ్చన్ అండి. ఇది దిస్ ఇస్ ద క్వశ్చన్, ఈస్ ద సియు సెట్ ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే, ఒక 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఇక్కడ UVW ఆర్ లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్. LI వెక్టార్స్ మీన్ లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్. దెన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఒకటి u plus v minus 2w కామా u minus v minus w అండ్ u plus w ఆర్ LI లీనియర్ ఇండిపెండెంటా. నెక్స్ట్ ఇచ్చాడు ఇంకొక 3 వెక్టార్స్ ఇచ్చాడు స్టేట్మెంట్ 2 లో, అదే ఎల్డీనా అని అంటున్నాడు. సరే, దేర్ ఈస్ నో ప్రాబ్లం. ఫస్ట్ ఓకే, ఏమని ఇచ్చాడు అనుకుందాం, గివెన్ ఇచ్చింది చూద్దాం మనం. ఒక గివెన్ s is equal to ఏమని అన్నాడు, UVW is LI అని అన్నాడు. LI సెట్, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అనుకుందాం. అందులో ఉన్న వెక్టార్స్ లీనియర్ ఇండిపెండెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకి ఏమని ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 1 అనుకుందాం. పేరు ఏమి ఇద్దాం, ఏదో పీనో క్యూనో ఏదో ఇద్దాం, పి అని ఇద్దాం. ఏమేమి ఇచ్చాడు, u plus v minus 2w కామా u minus v minus w కామా u plus w. ఇది LIయా LDనా చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోవాలి కాబట్టి దీన్ని ఇలా రాస్తున్నాను నేను. u కోఎఫిషియంట్ ఎంత అండి, 1, v కోఆప్షెంట్ 1, w కోఆప్షెంట్ -2. ఇది ఫస్ట్ వెక్టార్ కామా. నెక్స్ట్ దాంట్లో u కోఆప్షెంట్ ఇస్ ద 1, v కోఆప్షెంట్ -1, w కోఆప్షెంట్ -1. నెక్స్ట్ థర్డ్ దాంట్లో చూడండి, u కోఆప్షెంట్ 1, v కోఎఫిషియంటే లేదు 0, w కోఆప్షెంట్ ఇస్ ద 1. సో ఇలా మారిపోయింది. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ గా రాసేయండి దీన్ని. ఏ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ వెక్టార్ రాయండి, 1 1 -2, నెక్స్ట్ 1 -1 -1 1 0 1. ఇప్పుడు దీన్ని ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి లేదా డిటర్మినేట్ ఫామ్ చేయండి, ఎందుకంటే 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి మీరు ఎలా చేసినా సరే there is no problem. నేనేం చేస్తున్నాను ఇక్కడ, R2 is goes to R2 minus R1 ఎక్లాన్ ఫామ్ లోకి మారుస్తున్నాను. R3 is goes to R3 plus 2 into R1. సో ఇది పివోట్ కాబట్టి దీనికి కింద ఉన్న అన్ని 0 చేయాలి. అంటే R2 ప్లేస్ లో ఉన్న 1 ని 0 చేయాలి, R3 ప్లేస్ లో ఉన్న -2 ని 0 చేయాలి. ఈ ఆపరేషన్స్ చేస్తే మనకి జీరోస్ అయిపోతాయి. ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 1 1 1 కాస్త 0 అయిపోతుంది. ఈ -1 -1 ఏమైతుంది, -2 అవుతుంది. 0
-1 ఏమవుతుంది? -1 అవుతుంది. నెక్స్ట్ 2 + 2 0 వస్తుంది. R3 అంటే -1 + 2 ఏమవుతుందండి? +1 అవుతుంది. 1 + 2 ఎంత అవుతుందండి? ఇట్ ఈస్ 3 అవుతుంది. నెక్స్ట్ పివోట్ ఎక్కడ ఉందండి? ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని కింద ఉన్నాయి 0 చేయాలి. సో R3 గోస్ టు 2 × R3 + R2 చేసామనుకోండి, మనకి ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 1 1 0 -2 -1 0 0 2 3 6 ప్లస్ -1 ఏమవుతుందండి? 5 అవుతుంది. హౌ మెనీ పివోట్స్ హియర్ దేర్? హౌ మెనీ పివోట్స్ అండి? 1 ఇది పివోటే, ఇక్కడ ఎక్లాన్ ఫార్మ్ ఇది పివోటే, నెక్స్ట్ ఇది పివోటే. అంటే పివోట్స్ ఆర్ 3 వచ్చినాయి. అంటే ర్యాంక్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు, అంటే ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్స్ 3 పివోట్స్ వచ్చినాయి. అంటే ర్యాంక్ 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్ ఇచ్చినటువంటి వెక్టార్స్ సంఖ్యకు సమానం. గివెన్ వెక్టార్స్ అంటే దీన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ అని కూడా చెప్పొచ్చు. మ్యాట్రిక్స్ ఏలో ఉన్న కాలమ్స్ సంఖ్య 3 ఉన్నాయి. 2 సమానం కాబట్టి ఇచ్చినటువంటిది P అనేది ELI అవుతుంది. దేర్ ఫోర్ డిటర్మినేట్ అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటిదంటే డిటర్మినేట్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అవుతుందని అర్థం. దేర్ ఫోర్ P ఈజ్ LI సెట్. P అనేది LI సెట్ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? LI అని అన్నాడు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి LI అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 వెక్టార్స్ కూడా LI, ఎందుకంటే 3 వెక్టార్స్ లో 3 వెక్టార్స్ యొక్క కాలమ్స్ లో పివోట్స్ ఉన్నాయి కాబట్టి LI. మూడోది ఏమన్నాడు? LD అని అన్నాడు. సో దాన్ని డైరెక్ట్ గా రాస్తున్నాను చూడండి. రెండో స్టేట్మెంట్ డైరెక్ట్ గా రాస్తున్నాను, మీరు అబ్జర్వేషన్ చేయాలి. రెండో దాని నుంచి నేను B అనే మ్యాట్రిక్స్ రాస్తున్నాను. ఇక ఎట్లా రాస్తున్నాను తెలుసు కదండి మీకు ఆటోమేటిక్ గా. U కోఆప్షెంట్ 1, V కోఆప్షెంట్ 1, W కోఆప్షెంట్ ఇస్ ద -3. ఫస్ట్ వెక్టార్ లో ఈ వెక్టార్ నుంచి రాస్తున్నాయి ఈ వాల్యూస్ అన్ని కూడా. నెక్స్ట్ ఈ వెక్టార్ నుంచి రాయండి. ఈ వెక్టార్ నుంచి ఈ వాల్యూస్ రాయండి. రాస్తే చూడండి, U కోఆప్షెంట్ ఇస్ ద 1, V కోఆప్షెంట్ ఇస్ ద 3, W కోఆప్షెంట్ ఇస్ ద -1. నెక్స్ట్ U కోఆప్షెంట్ 0, V కోఆప్షెంట్ 1, W కోఆప్షెంట్ ఇస్ ద 1 అండి. ఇక డిటర్మినెంట్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ 0 ఉంది కాబట్టి నేను జస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ద B కనుక్కుంటున్నా, 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి. సో అలా స్క్వేర్ కాకుండా ఏదైనా ఇస్తే వేరే మెథడ్ ఉపయోగించవచ్చు. 1 × AD - BC 3 + 1 అవుతుంది. -1 × 1 × 1 1 -3 is the +3. 0 × something 0. రైట్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 × 4 4 -1 × 4 4 4 - 4 ఎంత అంటే 0. అంటే ఇవేమవుతాయి? వెక్టార్స్ ఆర్ LD అవుతాయి. ఎస్, LDనే కరెక్టే, మనకి LDనే వచ్చేసింది. వెక్టార్స్ అనేటువంటి 3 కూడా LD అయిపోతాయి. ఎస్, LD వచ్చేసింది. సో వాడన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఎక్కడుందండి? ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. సో మన ఆన్సర్ ఏమైతుంది? ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. దేర్ ఫోర్ మనకి ఏమని చెప్పొచ్చు? 2 స్టేట్మెంట్ ఇక్కడ 2 ఈజ్ అబ్జర్వేషన్ చేస్తే స్టేట్మెంట్ 2 ఈజ్ డిటర్మినెంట్ 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ LD సెట్. వాడు కరెక్టే ఇచ్చాడు, LD అని ఇచ్చాడు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? వాయిస్ ఈస్ క్లియర్? హలో, ఓకే. అనదర్ క్వశ్చన్ చూడండి. సింపుల్ గా ఇఫ్ S is equal to 1 1 0 and 2 1 3 subset of R cube, then which one of the following vectors R cube is not a span అన్నాడు. నాట్ ఏ స్పాన్ గా రాయలేము అని అన్నాడు. చందనిది అని అన్నాడు. చాలా జాగ్రత్త చూడండి, స్పాన్ గా రాయలేనిది అని అన్నాడు. సరే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం ముందు స్పానింగ్ సెట్ అంటే డెఫినేషన్ తెలుసు కదా. LS అంటే LS is equal to, అది S ఇచ్చాడు కాబట్టి A × V1 + B × V2 2 వెక్టార్సే ఉన్నాయి. such that A, B belong రియల్ నెంబర్స్. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. A × V1 ఏమి ఇచ్చాడు? 1 1 0 ఇచ్చాడు. ప్లస్ B × V2 ఏమి ఇచ్చాడు? 2 1 3 అని ఇచ్చాడు. ఓకే, బాగుంది. A, B బిలాంగ్స్ టు ద R. రైట్. ఇక చూడండి, 1 × A ఏమవుతుంది? A అవుతుంది. 2 × B ఏమైతుంది? 2B అవుతుంది. సో A + 2B ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి? A + 2B,
సెకండ్ ఎలిమెంట్ ఏముందండి, ఏ ప్లస్ బి అని వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ ఇట్ ఈస్ ద 3b సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని అవుతుంది మనకు. ఓకే, ఇప్పుడు ఏది చెందదు అని అంటే ఇవి 0 0 తీసుకుంటాను అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, ఆప్షన్ ఏ తీసుకున్నాను, 0 0 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2b కామా ఏ ప్లస్ బి కామా 3b. ఏది 0 అనుకున్నా ఎప్పుడవుతుందండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0. 3 zeros అయిపోతాయి కాబట్టి రాయొచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో నాట్ అని అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, 3 2 1 అని అన్నాడు. 3 2 1 అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెండు వెక్టార్స్ ని యాడ్ చేశారు అనుకోండి, ఆప్షన్ బి లో మనకి ఏమని అన్నాడు, ఇట్ ఈస్ ద 3 2 1 అని అన్నాడు. ఇట్ ఈస్ ఈక్వల్ టు v1 ప్లస్ v2 చేసామనుకోండి, మనకి ఏమవుతుంది, 3 2 3 వస్తుందా అండి, రాదు కదా. ఎస్, రాదు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సింపుల్ గా ఆప్షన్ బయట పడేసింది, మనకు ఆన్సర్ వచ్చేసింది లెక్క చేయకుండానే. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాలి, ఏంటి సార్ అట్లెట్లా చెప్తారు అని అంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఆప్షన్స్ ని గమనించండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ 1 minute. సో ఆప్షన్స్ ని గమనిస్తే మనకు సింపుల్ గా అర్థమైపోతుంది. ఏంటి సార్ అంటే అది ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకేముంది సార్ అంటే 3 3 అండి, ఈక్వల్ అయినాయి. ఇది 3నే, ఇది 3నే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 3 అవుతుందా అండి, ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుందా అండి, కాదు కదండి. మీరు ఇక్కడ చూడండి, ఆప్షన్ బిని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బి ఏం చెప్తాం, ఏ ప్లస్ 2b కామా ఏ ప్లస్ బి కామా 3b ఈజ్ ఈక్వల్ టు వాడు తీసుకున్న ఆప్షన్ తీసుకున్నాం 3 2 3. సో మనకేమవుతుంది, ఏ ప్లస్ 2b వాల్యూ 3నే అవుతుంది, మనకి నెక్స్ట్ 3b వాల్యూ 3నే అవుతుంది. దీని నుంచి b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1 అవుతుంది. ఇది పక్కకి పెట్టేసేయండి. b ఈజ్ ఈక్వల్ టు v తీసుకో 1 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎస్, రెండోది ఏమవుతుందండి, మనకు ఏ ప్లస్ బి చెక్ చేద్దాం. నౌ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 1 ప్లస్ 1. ఎస్, 2 కరెక్టే వచ్చింది, అంటే రాయొచ్చు, కానీ రాయలేని అడిగాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుందాం. ఆప్షన్ సి ని ఏమని తీసుకుందాం, ఇక్కడ ఏ ప్లస్ 2b కామా ఏ ప్లస్ బి కామా 3b ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఏ ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఈక్వేషన్ లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 3b ఈజ్ ఈక్వల్ టు 3 అండి. సో దీని నుంచి b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సరే, ఈ b ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్ లో రాయండి. సో ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొచ్చి ఇలా రాయండి. ఇప్పుడు రాస్తే మనకి ఏమవుతుంది, 1 ప్లస్ 2 ఇంటూ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. 1 కి సమానం కాలేదు మనకు. LHS ఏమో ఈ వాల్యూ ఏమో 3 వస్తుంది, ఏ ప్లస్ 2b వాల్యూ RHS లో 1 వస్తుంది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో కాబట్టి రాయనిది అని అంటే ఏమవుతుందండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్ డి అనేది కాదు, మనకు సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ డి అనేటువంటిది మీరు చెక్ చేసుకోవచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఈజ్ ఇట్ క్లియర్ అండి, ఈజ్ ఇట్ క్లియర్? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరిఫై ద ఆప్షన్ డి. Next question. Which of the following sets of vectors in R cube are linearly independent అని అన్నాడు. కింద దాంట్లో ఏది లీనియర్లీ ఇండిపెండెంట్ అని అన్నాడు. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఏమని అన్నాడు. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని v1 v2 v3 తో కంపారిజన్ చేస్తే ఈజ్ ఎల్డి అండి. ఇది ఎల్డి అవుతుంది సార్. ఎందుకు అవుతుంది సార్ అంటే లెక్క చేయకుండా ఎలా చెప్తున్నారు సార్ అంటే, బికాజ్ చూడండి మనం అబ్జర్వేషన్ చేస్తే v3 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు, v1 ప్లస్ v2 అని రాయొచ్చు. చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వెక్టార్ ని ఫస్ట్ వెక్టార్, ఈ వెక్టార్ ని ఈ వెక్టార్ యాడ్ చేయండి, ఈ వెక్టార్ సో 1 1 0. ఎస్, 1 1 0 వస్తుంది. కాబట్టి v3 ఇది కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్. రెండవ స్టేట్మెంట్ చూడండి, స్టాండర్డ్ బేసిస్ 1 0 0 0 1 0 0 0 1 ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇది ఏమైతుంది, ELI అవుతుంది. ఎందుకని అంటే సార్ ఏ అనే మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేయండి. 1 0 0 0 1 0 0 0 1 పివోట్స్ 3 పివోట్స్ ఇచ్చినటువంటి వెక్టార్స్ కూడా 3నే. కాబట్టి ఇక్కడ చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 నాట్ ఈక్వల్ 0 LI.
ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద స్టేట్మెంట్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 తీసుకున్నా, అంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి, నేను అది కాపీ పేస్ట్ చేయలేదు. చూద్దాం ఇందులో ఏవైతాయి ఏవి కావు అనేటువంటిది. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది చూడండి, ఫోర్త్ చూడండి. ఫోర్త్ దాన్ని కూడా మీరు ఇలా కన్సిడర్ చేయండి. V1 V2 V3 అనండి. ఈజ్ ఎల్డి అని చెప్తున్నాను. ఇది ఎల్ఐ కాదు, ఎల్డి అవుతుంది. బికాస్ ఎందుకనగా ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. V3 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2, రెండింటిని యాడ్ చేస్తే మనకు V3 వస్తుంది. చెక్ చేసుకోండి. 1 1 ఇట్ లాస్ట్ లో ఉన్నాయి. 0 0 1 ప్లస్ 0 1 0 యాడ్ చేస్తే 0 1 వస్తుంది మనకు. ఎల్డి సెట్ అవుతుంది, డిపెండ్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ 3 ని చెక్ చేద్దాం. సార్ 3 ని ఏముంది సార్ అంటే S ఈజ్ ఈక్వల్ టు 3, స్టేట్మెంట్ 3 చెక్ చేస్తున్నాను. S ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0 1 0, ఇక్కడ 1 0 0 1, నెక్స్ట్ 1 1 0 అని రాసుకుందాం. 1 1 0 నా? ఎస్ 1 1 0 1 0 1. ఓకే రైట్. ఇది ఇచ్చినటువంటిది. దీన్నే V1 V2 V3 అని అనుకోండి. 3 ఎలిమెంట్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని A ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాద్దాం? V1 V2 V3 అని రాద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఫస్ట్ వెక్టార్ ఏమని రాయొచ్చు? 0 1 0 1 0 1 1 1 0. సో ఇప్పుడు ఇలా రాసాం. సార్ మరి ఇది ఎల్ఐయా ఎల్డీనా సార్ అంటే మీరు డిటర్మినేట్ మెథడ్ ని సింపుల్ గా వాడుకోవచ్చు. సో డిటర్మినేట్ ఆఫ్ ద ఏ చేద్దాం. ఇక్కడ చూడండి, సింపుల్ గా రాసేయచ్చు. ఇట్ ఈస్ ద ప్లస్, ఇట్ ఈస్ ద మైనస్, ఇట్ ఈస్ ద ప్లస్. సో -1 ఇంటూ సింపుల్ గా ఈ కాలం ఈ రో పోతుంది కాబట్టి 0 0. సో ఇట్ ఈస్ ద -1 ఇంటూ బ్రాకెట్ లో ఏమొస్తుంది? 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ +1 ఇంటూ 0, ఈ కాలం పోతే AD - BC, ఇట్ ఈస్ ద 1 - 0. సో ఫైనల్లీ మిగిలినటువంటిది 1 మిగులుతుంది. ఇట్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు 0. సో డిటర్మినేట్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇట్ ఈస్ ద LI సెట్. దేర్ ఫోర్ S ఈజ్ LI. S ఈజ్ LI సెట్. 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3, కాబట్టి LI సెట్. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? 2 and 3 ఇస్ ద రైట్ స్టేట్మెంట్స్. 2 3 ఇస్ ద రైట్ స్టేట్మెంట్స్ అవుతాయండి. ఇస్ ఇట్ క్లియర్ అండి? దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్? హలో. నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ రాస్తాను, మీరు ఒకసారి చూడండి. నేను ఇంకా కాపీ చేయలేదు, టైం సరిపోలేదు నాకు. సో క్వశ్చన్స్ ఉన్నాయి, రాస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దిస్ ఇస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ నెంబర్ వేస్తా 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈజ్ బేసిస్ అని అన్నాడు కదా, మనకు బేసిస్ కాలేదు కదా. బేసిస్ దగ్గర వచ్చినప్పుడు మనం తప్పకుండా ఈ క్వశ్చన్ ని చెప్పుకుందాం. సో మరి ఏంటి సార్ అని అంటే సింపుల్ గా ఉండేటట్లు మాకు క్వశ్చన్ చెప్పండి సార్ అంటే తప్పకుండా చెప్తానన్నా. ఉత్తరప్రదేశ్ లో అడిగినటువంటి PGT ఎగ్జామినేషన్ లో అడిగాడు. ఏంటి క్వశ్చన్ అని అంటే, ఇఫ్ ఏమని అన్నాడు చూడండి, W ఈజ్ ఏ. సార్ ఎందుకు సార్ ఇంత అంటే డీటెయిల్ గా చెప్తున్నారు మాకు అంటే, నేను ఒక ఎంట్రన్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు నాన్న. IIT జామ్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేను క్లాస్ చెప్పట్లేదు మీకు. ఈ క్లాస్ అనేటువంటిది ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్ని ఎంట్రన్స్ లకు కూడా యూజ్ అవుతుంది. 100% అండి. మీరు కావాల్సిన పేపర్స్ అన్ని తీసుకొని చెక్ చేయండి, ప్రతి క్వశ్చన్ మీరు క్రాక్ చేయగలుగుతారు మనం ఇచ్చిన నోట్స్ నుంచి. ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్స్ అండ్ స్టేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన PG ఎంట్రన్స్ సంబంధించినటువంటి MSc దానికి. తర్వాత ఆఫ్టర్ డిగ్రీ PG తర్వాత మీరు ఒకవేళ JL రాసిన, DL రాసిన, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసిన, ఏదైనా సెంట్రల్ సంబంధించిన ఎగ్జామ్స్ లో PGT రాసిన, వీటన్నిటికి కూడా మీకు యూజ్ అవుతుందండి. సెట్ రాసిన, నెట్ రాసిన, గేట్ రాసిన, వాటన్నిటికి కూడా ఈ నోట్స్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి. ఇట్ ఈస్ కంప్లీట్ డీటెయిల్డ్ నోట్స్ అండి. మీకు ఇంత మంచిగా నోట్స్ మీరు డబ్బులు పెట్టి ఆన్లైన్ లో కొనుక్కున్నా కూడా మీకు దొరకదు, నేను అది గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో కాబట్టి కంప్లీట్ చాలా నీట్ గా ప్రతి టాపిక్ కూడా క్లియర్ నోట్స్ వస్తుంది. మీరు చాలా చక్కగా వినండి, యూటిలైజ్ చేసుకోండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఈజీగా IIT జామ్ లో క్వశ్చన్స్ క్రాక్ చేస్తారు, పెద్ద విషయం ఏమి కాదు, మీకు ఫండమెంటల్స్ ఉంటాయి. చూడండి, W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ R⁴ స్పానడ్ బై అని అన్నాడు. ఎందుకంటే స్పానింగ్ సెట్ మనకు తెలుసు కాబట్టి ఉద్దేశంతో ఈ క్వశ్చన్ రాస్తున్నాను. స్పానడ్ బై ఏమని అంటున్నాడు? స్పానడ్ బై వెక్టార్స్ ఇచ్చాడు 1 0 -1 0, 0 1 0 1, ఇలా 4 వెక్టార్స్ ఇచ్చాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ W, దెన్ విచ్ ఆఫ్ ద
which of the following in W లో ఉండేటువంటిది ఏంటి కింది దాంట్లో మరి ఏది ఉంటుంది ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఎట్లా ఇచ్చాడో మనకు చూస్తే ఒక ఐడియా వస్తుందండి ఒకసారి ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏ ఏమని ఇచ్చాడో చూడండి ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 టుపుల్స్ ఉండాలి ఇక్కడ r⁴ కాబట్టి 1 2 1 2 అని ఇచ్చాడు ఆప్షన్ బి చూడండి 1 2 -1 2 అండి ఆప్షన్ సి చూడండి ఇక్కడ 2 2 3 2 అండి ఆప్షన్ 3 ఆప్షన్ డి చూడండి ఇక్కడ 0 1 1 1 అన్నాడు సార్ మాకు ఏమీ అర్థం అవ్వట్లేదు సార్ క్వశ్చన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి క్వశ్చన్ 1 కి 2 టైమ్స్ చదవండి సబ్ స్పేస్ దేంతోనే నిర్మించబడుతుంది స్పానింగ్ సెట్ ఆఫ్ ద దీస్ సెట్ అని అర్థం అంటే W ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకుంటే స్పాన్ ఆఫ్ యాస్ అని చెప్తున్నాడు వేర్ ఎస్ ఏంటిది ఇక్కడ అని అంటే చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ 1 0 -1 0 కామా 0 1 0 1 ఈజ్ ఈక్వల్ టు v1 కామా v2 అనుకుందాం ఇవి ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి సబ్సెట్ ఆఫ్ r⁴/r వెక్టార్ స్పేస్ నుంచి తీసుకున్నాం ఓకే W ఈజ్ ఈక్వల్ స్పాన్ అంటే మనకు తెలుసు కదా స్పానింగ్ సెట్ డెఫినేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి a ఇంటూ v1 ప్లస్ b ఇంటూ v2 సచ్ దట్ a కామా b బిలాంగ్స్ టు r సింపుల్ అండి మరి డెఫినేషన్ వస్తే ఆన్సర్ బయటపడిపోతుంది మనం సో a ఇంటూ ఏముందండి వెక్టార్ 1 0 -1 0 ప్లస్ b ఇంటూ 0 1 0 1 such that a comma b belongs to the real numbers ఓకే బాగుంది ఇక్కడ చూడండి లోపలికి మల్టిప్లై చేయండి ఏని బిని మల్టిప్లై చేస్తే ఇది ఏ వస్తుంది ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ బి వస్తుంది ఎందుకంటే a ఇంటూ 1 ఇస్ ద ఏ b ఇంటూ 0 ఇస్ ద 0 అంటే a ప్లస్ 0 ఇస్ ద ఏనే అవుతుంది ఫస్ట్ ఎలిమెంట్ a ఇంటూ 0 సెకండ్ ఎలిమెంట్ ఇస్ ద 0 b ఇంటూ 1 సెకండ్ ఎలిమెంట్ b సో మొత్తమే సెకండ్ ఎలిమెంట్ b థర్డ్ ఎలిమెంట్ ఇస్ ద మైనస్ a fourth element is the plus b అవుతుంది is it clear అండి such that a comma b belongs to real numbers అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ కాదు ఒక నిమిషం చూడండి మీరు అబ్జర్వేషన్ చేయండి లెక్క మొత్తం చేయాల్సిన అవసరం ఇక్కడ మనకు లేదు లెక్క మొత్తము చేయాల్సిన అవసరం లేదు మరి ఏంటి సార్ అని అంటే సార్ సింపుల్ గా ఉంది అని అంటే ఎస్ సింపుల్ గా ఉంది చూడండి ఇవి రెండు ఈక్వల్ అండి చూడండి ఈ బోత్ ఆర్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు సో మిగిలినటువంటివి ఏంటివి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది అంటే రెండింటిని యాడ్ చేస్తే 0 వస్తుంది అని అర్థం సరే చూడండి బి ఈజ్ ఈక్వల్ టు బి చూడండి బి ఈజ్ ఈక్వల్ టు బి దీన్ని కంపారిజన్ చేయండి ఏ బిలతో బి ఈజ్ ఈక్వల్ టు బి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 0 వచ్చేస్తుంది ఇవి ఈజ్ ఈక్వల్ టు ఇవి 0 సరిపోయిందండి మనకు సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆ రూపంలో ఉన్నాయి చూడండి మరి ఇవి రెండు ఈక్వలే ఉన్నాయి అయినప్పటికీ ఇవి రెండింటిని ఈ 1 ని యాడ్ చేస్తే ఇక్కడ చూడండి 1 + 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద క్యాన్సల్ రెండో ఆప్షన్ ఇవి రెండు ఈక్వల్ ఉన్నప్పటికీ కూడా ఈ బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పటికీ కూడా మిగిలిన ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 0 రావాలి 2 + 3 ఈజ్ ద 5 ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0 సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయినవి ఏంటిదండి a మైనస్ ఏ సో రెండింటిని యాడ్ చేయండి ఇక్కడ a ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన యాడ్ చేస్తే 0 ఇంకా మిగిలిన రెండు బీలను చూస్తే b ఈజ్ ఈక్వల్ టు b అలా అవుతున్నటువంటి ఆప్షన్ ఇక్కడ ఇది కాదు ఇక్కడ చూడండి ఇవి రెండింటిని యాడ్ చేస్తే 0 రాదు ఇవి రెండు ఈక్వలే బట్ కానీ 0 + 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 సో కాబట్టి ఏ ఆప్షన్ నాట్ సాటిస్ఫై సో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ కాల్స్ చెక్ చేసుకోండి 1 + -1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది మిగతా ఎలిమెంట్స్ ఈక్వల్ బి ప్లేసెస్ లో ఉన్నటువంటి ఈజ్ ఇట్ క్లియర్ అండి దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్ ఓకేనా ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకుందాం చూడండి ఇది ఉత్తరప్రదేశ్ పీజీటీ ఎగ్జామినేషన్ లో ఎందుకు సార్ అంటే కాన్సెప్ట్ మీకు బాగా ఇమడడం కోసం మాత్రమే చాలా సో మెనీ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది రెండవ క్వశ్చన్ చూడండి ఎలా ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు క్వశ్చన్స్ అనేటువంటివి ఐడియా వస్తుంది మీకు వెక్టార్స్ ఇచ్చాడండి ఇక్కడ చూడండి వెక్టార్ x ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు
101 కామా y ఈజ్ ఈక్వల్ టు ఇంకొక వెక్టార్ ఇచ్చాడు -4a4 అని ఇచ్చాడు. నెక్స్ట్ మూడో వెక్టార్ అండ్ z ఇచ్చాడండి. z ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే a-1 a అని ఇచ్చాడండి. ఆర్ linearly dependent in r cube ఓవర్ ఆర్ ఉన్నట్లే మనం చెప్పకపోయినా ఇక్కడ r cube. అయితే ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు లీనియర్లీ డిపెండెంట్ అవుతే a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని అన్నాడండి. ఏ వాల్యూ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఏమన్నాడండి 2 ఓన్లీ అని అన్నాడు. ఆప్షన్ బి ఏమని అన్నాడంటే -2 ఓన్లీ అని అన్నాడు. ఆప్షన్ సి ఇచ్చాడు +r-2 అని అన్నాడు. బోత్ +r-2 బోత్. ఆప్షన్ డి ఇస్ ద 0 అని అన్నాడండి. దిస్ ఇస్ ద ఉత్తరప్రదేశ్ పీజీటీ ఎగ్జామ్ 2016 అండి. యూపీ పీజీటీ 2016 పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి మీకు తీసుకోవడం జరుగుతుంది. ఎల్డి అని అంటే 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి కాలం వెక్టార్స్ రాయండి. ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ని మనం ఫస్ట్ గా ఏం రాయొచ్చు 1 0 0 1 అని రాయొచ్చు. నెక్స్ట్ ది -4a4 అవుతుంది. నెక్స్ట్ a-1 a అవుతుంది. దిస్ ఇస్ ద మనకేం తెలుసు ఎల్డి అని అన్నాడు కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమవుతుందండి 0 అవుతుంది. బికాజ్ ఎందుకు మనకు అవుతుంది అంటే x y z ఆర్ ఎల్డి కాబట్టి మనకు డిటర్మినెంట్ 0 అవుతుంది. 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ 0 చేసేటువంటి మెథడ్ తెలుసు కదండి. 1 -4a it is the 0, it is the a, it is the -1 1 4a. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏని ఇక్కడ తీసుకొచ్చి రాయండి. ఇట్ ఈస్ ద ఏ. ఇక్కడ ఉన్నటువంటి ఈ1ని అక్కడ తీసుకుపోయి రాయండి 1 1. మన ఎదుగుదల ఎప్పుడైనా కింద నుంచి పైకి ఉండాలి కాబట్టి కింద నుంచి పైకి యారో మార్క్స్ పెట్టండి. దిస్ వాల్యూ ఇస్ ద 0. కింద నుంచి పైకి యారో మార్క్స్ అండి. దిస్ ఇస్ ద a² నెక్స్ట్ దిస్ వాల్యూ ఇస్ ద కింద నుంచి పై నుంచి మల్టిప్లికేషన్ చేయండి. దిస్ వాల్యూ ఇస్ ద -4 మైనస్ ఆఫ్ పై నుంచి కిందికి వస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ యారో మార్క్ చూడండి 0 ఉంది కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0. సో ఇక్కడ ఈ యారో మార్క్స్ చూడండి ఇట్ ఈస్ ద a² అంటే +a². సో ఈ యారో మార్క్స్ చూడండి +4 అవుతుంది. ఇట్ ఈస్ ద +4 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఎస్ డిటర్మినెంట్ 0. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇట్ ఈస్ ద a² -4 -a² -4. ఇక్కడ ఏడ వస్తుందండి అసలు ఏమీ రావట్లే కదా. డిటర్మినెంట్ ఇస్ 0నే అవుతుంది కదా. ఎక్కడ ప్రాబ్లం రావట్లేదు. మనకి ఏమవుతుంది ఇక్కడ రైట్ దెర్ ఈస్ నో ప్రాబ్లం అండి. ప్రాబ్లం ఏ లేదు. ఇక్కడ చూడండి ఇది 0 ఇది 0. హలో అన్మ్యూట్ చేయండి. ఎవరో అన్మ్యూట్ చేయండి నన్ను. చేశారా? అన్మ్యూట్ చేస్తారా? హలో ఇక్కడ చూడండి మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామన్నా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్ చేసామా? ఇట్ ఈస్ ద -4 0. ఓకే ఇట్ ఈస్ ద a². ఈజ్ ఇట్ క్లియర్? ఇట్ ఈస్ ద -4 అవుతుంది. మనం పైనుంచి కిందికి చూస్తే మనకి ఏమవుతుంది ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ ద a², ఇట్ ఈస్ ద 4 అవుతుంది. దేర్ ఈస్ నో ప్రాబ్లం. సో అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా మనకి ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది మనకు. దేర్ ఈస్ నో ప్రాబ్లం ఏం రావట్లేదు. ఎస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సరే ఈ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఏం సాటిస్ఫై చేస్తుంది కింద దాంట్లో చూడండి. నేను ఒకవేళ ఇఫ్ ఏ వాల్యూ 2 అని పెట్టానే అనుకోండి. సో ఈ మొత్తం వాల్యూస్ కూడా మనకి ఏమవుతుంది ఈ మొత్తం వాల్యూ ఇక్కడ నుంచి నేను 0 ఈజ్ ఈక్వల్ టు 0నే అవుతుంది. ఒకవేళ ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 అని రాసినా సరే మళ్ళీ మనకి ఏమొస్తుంది 0నే వస్తుంది. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0నే. సో మన ఆప్షన్స్ ఏమవుతాయి
మనకి ఇక్కడ అంటే మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా సార్ అంటే రాదు, ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే LHS లో -8 అవుతుంది. సో నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ ద రాంగ్. సో మిగిలిన ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ వాల్యూ +2 పెట్టినా -2 పెట్టినా మనకు 0నే వస్తుంది. చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు -2 ఆర్ +2 ఏదైనా పెట్టండి, మీకు LHS వాల్యూ అనేటువంటిది ఇక్కడ మనకి ఏమవుతుంది 0నే వచ్చేస్తుంది. అది 0 = 0 ఎట్లా వస్తుంది సార్? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఇది -8 అవుతుంది, ఇది A² క్యాన్సిల్ కావట్లేదు కదా నాన్న. ఎక్కడ మిస్టేక్ చేసామా, ఏమైనా క్వశ్చన్ రాసుకోవడం మిస్టేక్ చేసామా? ఒక్క నిమిషం, 1 మినిట్ అంటే. సో ఏమని రాసుకున్నాం, ఇది 101 కరెక్టే, -4A ఇట్ ఈస్ ద 4 కరెక్టే, A -1 -A నండి, దట్ ఈస్ ద రాంగ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం చేశాను చూడండి, తప్పు రాశాను, ఇక్కడ -A పెట్టండి, కరెక్ట్ సరిపోతుంది మనకి. ఇట్ ఈస్ ద A. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ద -A. సో ఇది ఇక్కడ రాసాం -A. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమైందండి, ఇట్ ఈస్ ద -A² అయింది, పైనుంచి కిందికి వస్తే. సో ఇట్ ఈస్ ద -A², సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ -A², ఇక్కడ ఫస్ట్, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 1 మినిట్ రఫ్ చేస్తానండి, రఫ్ చేసి చెప్తాను, నీట్గా ఉంటుంది, మీకు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. రఫ్ చేస్తే కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది మీకు. రబ్ చేద్దాం, మొత్తం రబ్ చేస్తాం. సో దీన్ని కూడా నీట్గా నార్మల్లో చేద్దాం, వస్తుంది, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. రబ్ చేద్దాం, నీట్గా అర్థమవుతుంది మీకు. సో నేను అక్కడ మిస్టేక్ చేశాను, అందుకే నాకు రావట్లేదు. అది ఏంటి అని చూస్తే క్వశ్చన్లో మిస్టేక్ రాశాను, సో అందుకే. ఓకే రైట్ అండి. ఇప్పుడు చూద్దామండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, డిటర్మినేట్ చేయండి. డిటర్మినేట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ ఫస్ట్ 1 × 2/2 మ్యాట్రిక్స్ అండి. A -1 4 -A మైనస్ ఆఫ్ -4 ఇంటూ డిటర్మినేట్ ఆఫ్ 0 1 -1 -A అండి. నెక్స్ట్ ప్లస్ A ఇంటూ ఆ రో ఆ కాలం పోతే 0A 1 4 అండి. దిస్ వాల్యూ ఈజ్ ద 0 అని అక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే ఏంటండి -A² + 4 ఫస్ట్ది. It is the +4 into it is the +1 AD - BC plus A into it is the -A is equal to 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, -A² + 4 + 4 -A² is equal to 0. దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే 2A² is equal to 8, A² is equal to 4. సో A is equal to +or-2. సో ఏ వాల్యూ +or-2 ఏది రాసినా మనకు 0నే అవుతుంది డిటర్మినెంట్. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి దిస్ క్వశ్చన్? హలో సార్. హలో చెప్పండి. ఒకవేళ M.Sc ఇస్తే AB కూడా రైట్ ఆన్సర్. MCQs అంటే మీకు ఒకే సింగిల్ ఆన్సర్ కాకుండా మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇస్తే ఏబి కూడా రైట్ ఆన్సర్. నువ్వు సింగిల్ ఆన్సర్ ని చూజ్ చేసేటువంటి ఆప్షన్ అవుతే మాత్రము మీకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే సార్, థాంక్యూ. ఓకే, అది మీరు చూసుకోండి ఏ సెట్ లో ఇక్కడ వచ్చింది క్వశ్చన్ అనే దాన్ని బట్టి మీరు దాన్ని చెప్పొచ్చు. ఇంకా GIC 15 లో కూడా మనకు ఒక క్వశ్చన్ అడిగాడు, దీన్ని బేస్ చేసుకొని ఇది ఒక క్వశ్చన్, దీని మోడల్లో చెప్తానండి. మళ్ళీ ఇంకా అవసరం లేదు, వద్దులేండి, ఆ క్వశ్చన్ కూడా ఏం అవసరం లేదు. ఎందుకు కొద్దిగా డిఫరెంట్ గా చెప్పుకుందాం, ఎందుకు రిపీట్ అయిన మోడల్ రిపీట్ కాకుండా కొద్దిగా ఏదైనా డిఫరెంట్ గా ఉన్నటువంటి దాన్ని చెప్పినాను. యాక్చువల్లీ మీరు ఒక వెక్టర్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడానికి చెప్పినప్పుడు కాలమ్ వైజ్ రాయాలని చెప్పారు కదా. అవును అవును, కానీ అట్లా రో వైజ్ రాసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది కదా. వస్తుంది, కానీ కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సార్ అలా రాస్తే రో వైజ్ రాస్తే అని అంటే చాలా ఇబ్బంది అవుతుందమ్మా. ఇప్పుడు నేను రో వైజ్ రాస్తాను అవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇబ్బంది వస్తుంది. మీరు ఎక్కడైనా సరే కాలం వైజ్ గానే తీసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇది కాలం వైజ్ నేను చెప్పలేదు అనుకోండి, రో వైజ్ చెప్పాను అనుకోండి, సార్ కొన్నిటికి మ్యాచ్ అవుతుంది, కొన్నిటికి మ్యాచ్ కాదు ఆన్సర్స్, మీరు చెక్ చేయండి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ అన్నిటికీ వస్తుందన్నా కూడా నువ్వు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ రాయమన్నప్పుడు నువ్వు రో వైజ్ రాసావనుకోండి ఆన్సర్ మొత్తం తప్పుపోతుంది, కింద ఆన్సర్స్ మ్యాచ్ ఎక్కడ కావు, నీకు ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్ పెడతావు అప్పుడు నువ్వు. సో నేను మొత్తం టాపిక్ అంతా కూడా లీనియర్ ఆల్జిబ్రాని మొత్తం కూడా ఒకే సీక్వెల్ లో చెప్తున్నాను. నేను ఏ సీక్వెల్ లో చెప్తున్నానో అదే సీక్వెల్ లో నేర్చుకోండి, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అన్ని రైట్ ఆన్సర్స్ పెడతారు. అసలు సబ్జెక్ట్ ఎక్కడ కన్ఫ్యూజ్నెస్ ఉండదు మీకు.
ఓకే సార్. నేను ఎలా చెప్తున్నానో ఓకే సార్. అలానే థ్యాంక్ ఫాలో యూ. కండి. మీరు ఏదైనా కొత్తగా తీయడానికి పోతే మాత్రం ఇబ్బంది పాలు అవుతారు. అంటే వేరే క్వశ్చన్స్ చేసేటప్పుడు అదా ఇదా ఇట్లా చేయాలన్నా అట్లా చేయాలని కన్ఫ్యూజ్ అవుతారు. ఆ ఓకే ఉద్దేశంతోనా? సార్. ఓకేనా నాన్న? ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దామనండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒక మోడల్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ని ఇప్పుడు మనం ట్రాక్ చేయబోతున్నాం. ఏంటి సార్ క్వశ్చన్ అంటే చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. మీరు దాన్ని సింపుల్ గా ఆన్సర్ పెట్టేస్తారు. మరి ఏంటి సార్ ఆ క్వశ్చన్ అని అంటే చూడండి, సింపుల్ గా రాసేస్తున్నాము. క్వశ్చన్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం అంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవి కాలేవు కాబట్టి ఓకే ఇక్కడ తీసుకోండి. నేను మ్యాట్రిసెస్ ఇచ్చాను. ఇప్పుడు మ్యాట్రిసెస్ మీద ఇది చూడండి సింపుల్. ఇప్పుడు మ్యాట్రిసెస్ మీద తీసుకుందాం. లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్. ఎందుకు సార్ మాకు క్వశ్చన్స్ సిపి గెట్ లో ఎక్కువ బేసిస్ మీద మాకు నెక్స్ట్ అన్నారు అని అంటే ముందు బేసిస్ కావాలంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ కావాలి, స్పాన్ కావాలి. అందుకే నేను లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాను నేను. సో అది మీకు తెలిసిపోయిందనండి. మీరు సింపుల్ గా బేసిస్ ఏంటివి అనేవి చెప్పగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ డైమెన్షన్ ఎంత అని కూడా మీరు చెప్పగలుగుతారు. అండ్ వాటన్నిటికీ ఇవి ఫండమెంటల్ అవుతాయి మీకు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవి వినండి. 1032 అనేటువంటిది ఒక వెక్టార్ ఇచ్చాడు. M1 అనేటువంటిది, M2 అనేటువంటిది ఒక 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏమని అన్నాడంటే ఇది కూడా -1 2 నెక్స్ట్ 2 అని ఇచ్చాడు. నెక్స్ట్ M3 అనేటువంటి వెక్టార్ ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి. M3 is the 5 -6 నెక్స్ట్ -3 -2 అండి. ఈ 3 వెక్టార్స్. M4 కూడా ఇచ్చాడండి, ఇంకొకటి ఇచ్చాడు. ఏంటి సార్ అంటే అది 0 వెక్టార్ లాగా, అంటే 0 మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిసెస్. ఓకేనండి. ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఆల్ 2x2 మ్యాట్రిసెస్ యొక్క సెట్ లో ఉంటాయి. అదే వెక్టార్ స్పేస్ అవుతుంది. ఓవర్ ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్స్. M2x2 ఓవర్ R ఇట్ ఈస్ ద వెక్టార్ స్పేస్. అంటే 2x2 మ్యాట్రిసెస్ ఉంటాయి. సెట్ ఆఫ్ ఆల్ 2x2 మ్యాట్రిసెస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ M2x2 ఓవర్ ఆర్ రియల్ నెంబర్స్ అని అర్థం. ఇట్ ఈస్ ద వెక్టార్ స్పేస్. ఆప్షన్ ఏ ఏమని అన్నాడంటే చూడండి, దిస్ క్వశ్చన్ లో సింపుల్ గా ఆప్షన్ ఏ ఇచ్చాడు. మనకి ఏమని అన్నాడంటే M1 M1 కాకుండా M2 M3 M4 అనేటువంటి ఒక సెట్ ఇచ్చాడు. ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. నేను సింపుల్ గా దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అనకుండా LI సెట్ అని అంటున్నానండి. మీరు సింపుల్ గా క్లియర్ గా రాసుకోవాలి లీనియర్ ఇండిపెండెంట్ అని. బి అనేటువంటిది ఇంకొకటి ఇచ్చాడు సెట్ M1 M2 M4 M1 M2 M4 ఇది ఒక సెట్ ఇచ్చాడండి. ఇది ఏమని అన్నాడు, ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్ అన్నాడు. ఇది కూడా లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని అన్నాడు. ఎస్, బాగానే ఉంది. ఆప్షన్ సిని ఇచ్చాడు. ఇంకేమని ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ M1 M3 M4 అని అన్నాడు. ఇదేమని అన్నాడు, ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నాడు. ఈజ్ LI సెట్ అని అన్నాడు. ఇది కూడా LI సెట్ అని చెప్పాడు. ఆప్షన్ డిని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ఈ సెట్ ఇక్కడ చూడండి, M1 నెక్స్ట్ M2 M3 ఇచ్చాడు. ఈజ్ ఏమని చెప్పాడు, ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అని అన్నాడు. లీనియర్లీ డిపెండెంట్ M1 M2 M3. ఓకే, M1 M2 M3 నేనా ఇది? ఎస్, ఒక నిమిషం చూద్దాం. M3 ఓకే, లీనియర్లీ డిపెండెంట్ అని అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ అని చెప్పాడు. ఇక్కడ చెప్పండి మరి ఏది రైట్ అవుతుంది చెప్పండి. M1 M2 M3. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, క్వశ్చన్ లో ఏది రైట్ అవుతుంది చెప్పండి మనకు. మీరు లెక్క చేయొద్దు, అబ్జర్వేషన్ చేయండి. ఆప్షన్స్ అబ్జర్వేషన్ చేయండి, మీకు ఈజీగా బయటపడుతుంది చూడండి. ఆప్షన్స్ అబ్జర్వేషన్ చేస్తే చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ రైట్. జీరో వెక్టర్ ఉంటే ఎల్డి అవుతుంది కదా సార్, అది ఎల్డి లాస్ట్ దాంట్లో జీరో వెక్టర్ లేదు. వెరీ గుడ్. ఇక చూడండి, ఫస్ట్ దాంట్లో 0 ఉంది, ఇది LI అవుతుంది, LD అవుతుంది. ఇది LD అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, LI అన్నాడు, కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఇది LD అవుతుంది, ఇది LI అన్నాడు, రాంగ్ స్టేట్మెంట్. ఇదేమవుతుందండి, LD అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, LI అవుతుంది. బికాజ్ ఈ మూడిటికి కూడా బికాజ్ M4 is equal to 0 0 0 0. It is equal to 0 bar. It is the belongs to the
ఏ కామ బి కామ సి మూడిటికి చెందుతుంది. కాబట్టి ఆ మూడిటి యొక్క సెట్ ఏమైతుంది? దేర్ఫోర్ దెన్ ఏ బిసి ఆర్ ఎల్డి సెట్స్. లీనియర్ డిపెండెంట్ సెట్స్. జీరో వెక్టార్ అంటే లీనియర్ డిపెండెంట్ అవుతుంది. జీరో అయిపోయింది, నీ దగ్గర బ్యాంక్ లో డబ్బులు లేవు, ఒకరి మీద ఆధారపడాల్సిందే. ఒక్కరున్నా సరే ఫ్యామిలీలో ఒకరిపైన డిపెండ్ అయినా కూడా మొత్తం ఫ్యామిలీ డిపెండెంట్ అని చెప్తాం. కాబట్టి లీనియర్లీ డిపెండెంట్. సో జీరో ఇక్కడ లేదు, లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యేది. కాబట్టి మూడు ఆప్షన్స్ ఎగిరిపోయాయంటే మిగిలినటువంటి 4వ ఆప్షన్ రైట్ ఆన్సరే కదండి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. చెక్ చేయాల్సిన అవసరం లేదు. చెక్ చేయాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకేనా అండి? ఇస్ ఇట్ క్లియర్ దిస్ క్వశ్చన్? అలా కొన్ని మనకు లాజికల్ లో క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు అబ్జర్వేషన్ చేస్తే ఆప్షన్స్ ని ఆన్సర్ వచ్చేస్తుందండి. మీరు లెక్క చేయాల్సిన అవకాశం కూడా. నాన్న 100% అవుతుంది. చెక్ చేసుకోవచ్చు మీరు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ రాద్దాం. నష్టం ఏముందండి? M1 వెక్టార్ ని కాలం వెక్టార్ గా రాయండి. ఏమని రాయొచ్చు? ఫస్ట్ రోని యాజ్ ఇట్ ఈస్ 1 0. నెక్స్ట్ రో ఏముందండి? M1 లో 3 2 ఉంది. ఓకే, నెక్స్ట్ రాయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. నెక్స్ట్ వెక్టార్ రాయండి -1 2. M2 లో ఉన్న ఫస్ట్ రో. కాలమ్స్ రాయదు, ఫస్ట్ రో. తర్వాత సెకండ్ రో ఏముందండి? 3 2 ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, M3 లో ఉన్నటువంటిది రాయండి. మీకు అబ్జర్వేషన్ చేస్తే ఏముందండి? 5 6. నెక్స్ట్ ఏముందండి? -3 -2. సో ఇది మీకు వచ్చినటువంటి మ్యాట్రిక్స్ అండి. మీరు మళ్ళీ రో వైజ్ రాస్తే రాంగ్ వస్తుంది మీకు. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో మాక్సిమం ర్యాంక్ ఎంత అవుతుందండి? ఇక్కడ 3 అవుతుంది. 3 కన్నా తక్కువ కావచ్చు, కానీ 4 మాత్రం కాదు మనకు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇది ఎల్ఐయా ఎల్డీనా అనేటువంటిది అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, లీనియర్లీ డిపెండెంట్ అని అన్నా. ఎందుకు అవుతుంది సార్ లీనియర్లీ డిపెండెంట్ అంటే? ఎందుకు అవుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఎందుకు అవుతుందండి? ఏమన్నా దొరుకుతుందా ఇక్కడ? కాలమ్స్ ఏమైనా అబ్జర్వేషన్ చేస్తే, రోస్ ఏమైనా అబ్జర్వేషన్ చేస్తే ఏమైనా దొరుకుతుందా మనకి ఇక్కడ పాయింట్? ఏం దొరకట్లే కదా, ఏవి దొరకట్లేదు మనకు కదా, అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి? రో ఎక్లాన్ ఫామ్ లో మార్చాలి. R3 goes to R3 - 3 into R1. మార్చండి. It is nothing but 1 - 1 5 అండి. It is the 0, it is the 2, it is -6. It does not change. Next చూడండి, 3 - 3, it is the 0. Next చూడండి, R4 చేంజ్ చేద్దాం. R4 goes to R4 - 2 into R1. So this value is the 0. ఇక చూడండి, R2 రో ఆపరేషన్. 3 -3 into -1 +3. 3 + 3 అంటే 3 + 3 6 అవుతుంది. ఇక్కడ చూడండి, -3 -3 into 5 -15. It is the -18. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 - 2 into -1. It is the +2. It is the 4 అవుతుంది. నెక్స్ట్ -2 - 2 into 5 -10. It is the -12. సో మినిమం Sir, voice is not. voice is not audible. హలో, Sir, voice is not audible, sir. Yes, sir. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఓకే రైట్. R3 goes to ఇక్కడ చూడండి, R3/6 అండి. నెక్స్ట్ R4 goes to R4/4 అండి. అలా చేస్తే మినిమైజ్ ఎలా అవుతుంది చూడండి, రోస్ అన్ని మినిమైజ్ చేస్తున్నాం, ఒకే నెంబర్ తోనే పోతున్నాయి కాబట్టి. 5, it is a 0, it is a 1, it is a -3, it is a 0, it is a 1, it is a -3, it is a 0, it is a 1, it is a -3. ఇక చూడండి, రెండో రో మీద మిగతా రోస్ అన్ని డిపెండ్ అయినాయి. సో కిందివన్నీ జీరోస్ అయిపోతాయి. మన అలా ఆపరేషన్స్ చేయొచ్చు. చూడండి, R3 goes to R3 - R2. R4 goes to R4 - R2. ఇవన్నీ ఆపరేషన్స్ చేస్తారా అంటే చేయకూడదండి. డైరెక్ట్ మారిపోయింది కదా, అక్కడ మనకు మారిపోయిందని మనం ఏం చేసేయచ్చు అని అంటే డైరెక్ట్ రాసేసేయచ్చు. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ ఎలా మారిపోతుంది మనకి ఇక్కడ. ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 - 3 5. ఇట్ ఈస్ 0 1 -3. రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతున్నాయి మనకి, రిమైనింగ్ 2 రోస్ కూడా. సో హౌ మెనీ నాన్ జీరో రోస్? 2నే ఉన్నాయి ఎక్లాన్ ఫామ్ లో. కాబట్టి ర్యాంక్ ఇస్ ద 2. లేదా నెంబర్ ఆఫ్ పివోట్స్, ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ 1. 2 ఉంది పివోట్ కాలమ్స్. ఇట్ ఈస్ ద పివోట్, ఇట్ ఈస్ ద పివోట్.
అంటే ఇవి రెండు డిపెండెంట్ వేరియబుల్స్. నెక్స్ట్ ఉన్నటువంటిది ఫ్రీ వేరియబుల్ ఇస్ ద అక్కడ ఉన్నటువంటి 5 - 3 ఉంది. మొత్తం మీద రెండే వచ్చింది. ర్యాంక్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇట్ ఈస్ ద ఎన్ని అండి 4/3 మ్యాట్రిక్స్ సంబంధించింది. ఇట్ ఈస్ ద 2 వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3. 3 ఎంత అండి? నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్ ఇచ్చిన నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్ సంఖ్య 3, వచ్చిన ర్యాంక్ ఏమో గివెన్ వెక్టార్స్ 2 అవుతున్నాయి. కాబట్టి ఏమవుతుందండి? దేర్ ఫోర్ దిస్ ఇస్ సెట్ ఈస్ ద M1 M2 M3 ఈజ్ LD. ఈజ్ ఇట్ క్లియర్ అండి? 3 కాలేదంటే ఒకటి ఆటోమేటిక్ అవుతుంది. సో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ క్వశ్చన్ లెక్క చేయాల్సిన అవసరం లేదండి. దీనికి మనకు 3 ఎలిమినేషన్ అయిపోయినాయి, మిగిలింది ఒకటే అండి. ఏదో ఒకటే ఆన్సర్ కావాలి. కాబట్టి మనకు 3 అయిపోయినాయి, 3 కావు అని అంటే ఒకటి అవుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ LI అని అన్నాడంటే అప్పుడు అలా వచ్చేస్తాయి మనకు. ఓకేనండి? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. BHU PET 2020లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. బనారస్ హిందూ యూనివర్సిటీలో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగాడు చూడండి. సార్ నాన్న చెప్పనాను. కైండ్లీ సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఇన్ని ఎకిలాన్ రో ఫామ్ లో ఇన్ని స్టెప్స్ వేయకుండా కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఏని అబ్జర్వ్ చేస్తే థర్డ్ రో 3 - 3, ఫోర్త్ రో 2 2 - 2 అంటే డివైడ్ బై 3 డివైడ్ బై 2 తో చేసుకుంటే 2 సిమిలర్ రోస్ ఉంటాయి కదా సార్. అట్లా నువ్వు చెప్పింది వెరీ క్లియర్, వెరీ క్లియర్, వెరీ నైస్ అబ్జర్వేషన్. ఎందుకంటే రో 3ని రో 4ని తను ఏం చెప్తుందంటే చూడండి నాన్న, వెరీ గుడ్ నైస్ అబ్జర్వేషన్ నాన్న. దట్ ఈస్ అ గుడ్ అప్రోచ్మెంట్. ఎప్పుడైనా మనం షార్ట్ స్వీట్ గా ఈజీగా వచ్చేటట్టు చేసుకోవాలి. టైం ఉండదు కదా సార్. టైం ఉండదు, బట్ మనకు ప్రాసెస్ తెలిసి ఉండాలి. మన అబ్జర్వేషన్ లో డైరెక్ట్ గా తెలిసిపోతాయి. మనం జస్ట్ అబ్జర్వేషన్ చేస్తే క్వశ్చన్ క్రాక్ అయిపోతుంది. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను అలా చెప్పుకుంటూ వచ్చాను, ప్రాసెస్ తెలియాలని. ఇక్కడ చూడండి, తను ఏం చెప్తుందంటే సార్ ఇక్కడ R3 ఉంది కదా, R3 అనేది 3తోన డివిజన్ అవుతుంది కదా సార్. ఎస్. R4 అనేది 2తోన డివిజబుల్ అవుతుంది కదా సార్. ఎస్ అవుతుంది, టోటల్ అవుతుంది సార్. ఇలా మారిపోతుంది కదా సార్. 1 - 1 5. ఇట్ ఈస్ 0, ఇట్ ఈస్ 2, ఇట్ ఈస్ -6, ఇట్ ఈస్ 1 1, ఇది -1, ఇది -1 సార్. సిమిలర్ రోస్ ఉన్నాయి కదా సార్. R1 ఈజ్ ఈక్వల్ టు R2 సార్. R3 ఈజ్ ఈక్వల్ టు R4 అవుతున్నా? ఒక నిమిషం, రైట్, అంతే. R3 ఈజ్ ఈక్వల్ టు R4, బోత్ ఆర్ రోస్ ఆర్ సేమ్ కదా సార్. సిమిలర్ రోస్ ఉంటే డిటర్మినెంట్ ఇస్ 0 కదా సార్. సో అప్పుడు ర్యాంక్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు ర్యాంక్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 3 కదా సార్. 3 కాదు కదా, అప్పుడు LDనే కదా సార్ అయ్యేది. 3 వెక్టార్స్ ఉన్నాయి కదా అని చెప్తుంది తను. ఈజ్ ఇట్ క్లియర్ అన్నా? ఈజ్ ఇట్ క్లియర్? హలో. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటాను చూడండి అమ్మా. అంటే డిటర్మినెంట్ 0 అవుతుందని కాదు, 1 మినిట్ అండి. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు. మీరు అలా చేయగలరు, తప్పు ఇన్ఫర్మేషన్ పోతుంది ఇక్కడ. 1 మినిట్. ఓకే సార్, అది ఓకే, క్లియర్, అర్థమైంది సార్. 4/3 లో ఉంది, కరెక్టే. బట్ షార్ట్ కట్ లో అయితే ఇట్లా డైరెక్ట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ర్యాంక్ 3 అయితే కాదు, ఎందుకంటే మాక్సిమం ర్యాంక్ ఎంత కావాలి మనకు? 3నే కావాలి. అవును. సో మాక్సిమం ర్యాంక్ 3 కావాలి, కానీ మనకు ఒక రో డిపెండెంట్ రో వస్తుంది కాబట్టి ర్యాంక్ 3 కాదు, కాబట్టి LD అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? డైరెక్ట్ గా సింపుల్ స్టెప్ లో R3 R4 డిపెండెంట్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా LD అని కూడా డిసైడ్ అయిపోవచ్చు కదా సార్. LD అని చెప్పొచ్చు. వెరీ గుడ్ మ్యాన్, దట్ ఈస్ ద నైస్ అబ్జర్వేషన్. మీరు అలా చేస్తూ ఉంటేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే, వెరీ గుడ్, రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ఇఫ్ ఇక్కడ ఏమని అన్నాడంటే ద వాల్యూస్ ద వెక్టార్స్, ఒక 3 వెక్టార్స్ ఇచ్చాడు అనుకుందాం. ఏమి ఇచ్చాడు? ఇట్ ఈస్ 1 2 3 అని ఇచ్చాడు. నెక్స్ట్ వెక్టర్ ఇచ్చాడు నాన్న ఇక్కడ 2 - 1 4 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక వెక్టార్ ఇచ్చాడు నాన్న, ఇట్ ఈస్ 3 ఆల్ఫా 4 అని అన్నాడు నాన్న. ఆర్ లీనియర్లీ డిపెండెంట్, are linearly dependent, then value of alpha, alpha value అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ ఏమన్నా అంటే సింగిల్ ఆన్సర్ అవుతుంది మనకి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 13/2 అని అన్నాడు.
ఆప్షన్ బి ఇస్ ద -13/2 అని అన్నాడు. ఆప్షన్ సి ఇస్ ద 5/2 అని అన్నాడండి. ఆప్షన్ డి ఇస్ ద -5/2 అని అన్నాడు. సో ఏ ఆన్సర్ అవుతుంది? లీనియర్లీ డిపెండెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో లీనియర్లీ డిపెండెంట్ అని చెప్తున్నాడు కాబట్టి మీరు ఎలా చేస్తే ఆన్సర్ వస్తుందో మీరు చెక్ చేయండి. ఏం చెక్ చేయొచ్చు సార్ అంటే ఏముంది సార్, 3 వెక్టార్స్ ఉన్నాయి అక్కడ, కాబట్టి 3 టుపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను కాలం వెక్టార్స్ రాసుకుంటాను సార్. 1 2 3 సార్. ఇక్కడ 2 -1 4 సార్. ఇట్ ఈస్ 3 ఆల్ఫా 4 సార్. ఇక్కడ నుంచి మనం ఏమని చెప్పొచ్చు సార్, డిటర్మినేట్ ఈస్ ద 0 సార్. ఎందుకు సార్ అని అంటే ఇట్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ సార్. అక్కడ ఎల్డి అని అన్నాడు సార్, క్వశ్చన్ లో లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఎల్డి అని అన్నాడు. ఇఫ్ ఎల్డి సెట్ ఎల్డి అది 3/3 వెక్టార్స్ ఉన్నాయి అంటే 3 వెక్టార్స్ ఉన్నాయి అంటే మ్యాట్రిక్స్ 3/3 వస్తుంది కాబట్టి 0 అవుతుంది. సో డిటర్మినెంట్ 0 చేయండి సార్. 1 ఇంటూ సార్ ఇది -1 ఆల్ఫా 4 4 సార్. ఇట్ ఈస్ ద మైనస్ ఆఫ్ 2 ఈస్ ద కాలం వెక్టర్ 2 3. సో మిగిలింది ఎంత సార్ ఇక్కడ ఆల్ఫా 4. నెక్స్ట్ సార్ ప్లస్ 3 ఇంటూ బ్రాకెట్ లో 2 -1 3 4 సార్. ఇట్ ఈస్ ద 0 సార్. ఓకే, 1 into 8 minus b sir, -4 -4 alpha -2 into it is 8 minus 3 alpha plus 3 into it is 8 plus 3 sir. It is equal to 0 sir. ఇక్కడ observation is it is -4 alpha minus 16 plus మనకు 6 alpha sir. నెక్స్ట్ ఇక్కడ 11 3 33 sir plus 33 is equal to 0 sir. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి అన్న, -16 -4 -20 అనేది 33 లో నుంచి వెళ్ళిపోతే ఎంత మిగులుతుందన్న మనకి ఇక్కడ చూడండి -4 ఆల్ఫా ప్లస్ 6 ఆల్ఫా. ఇట్ ఈస్ ద 2 ఆల్ఫా ప్లస్ 11 అన్న అక్కడ మిగిలితే చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి 4 13 ఎంత మిగులుతుంది చూడండి 33 అక్కడ 20 పోతే 13 కదా మిగిలేదు మనకు. ఇక్కడ చూడండి -4 -16 ఇక్కడ చూడండి -4 -16 యాడ్ చేసుకుంటే -19 అన్న. దీని నుంచి 33ని తీసేసేయండి 13 మిగులుతుంది. సో దిస్ వాల్యూ ఇస్ ద 13 ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ అవుతుందన్న -13/2 అవుతుంది. ఎక్కడుందన్న ఆప్షన్ మనకు -13/2 అనేటువంటిది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బనారస్ హిందూ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2020లో అడిగినటువంటి క్వశ్చన్ అన్న, లీనియర్లీ డిపెండెంట్ అవుతే ఆల్ఫా ఏంటనేది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనండి. అనదర్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సియు సెట్ కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ని అబ్జర్వేషన్ చేద్దాం. ఏంటి సార్ సియు సెట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అని అంటే సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయినా. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంకొక క్వశ్చన్ వచ్చింది, అదొకసారి చూడండి. 2018లో అడిగాడు నాన్న బనారస్ హిందూ యూనివర్సిటీలో. ఏంటి సార్ ఆ క్వశ్చన్ అని అంటే చూడండి, సింపుల్ క్వశ్చన్ నాన్న. మీకు నేను ఇంతకుముందే చెప్పాను సార్ నాన్న డైరెక్ట్ స్టేట్మెంట్స్ పడతాయి నేను రాపించినటువంటి దాని నుంచి అని అన్నాను. సో చూడండి ఎట్లా పడ్డాయో చూడండి. కీ పాయింట్స్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్ ఏంటి అని అంటే which of the following is incorrect statement. కింది వాటిలో తప్పైనటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎవ్రీ సబ్సెట్ of linearly independent set is linearly independent set అని చెప్పాడు ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏమని అన్నాడు అని అంటే ఇక్కడ చూడండి 0 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్, ఓన్లీ 0 మాత్రమే ఉంది, ఈజ్ ఎల్డి సెట్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని అన్నాడు. ఆప్షన్ సి ఏమని అన్నాడంటే ఇక్కడ చూడండి ఎవ్రీ సెట్ which contains a linearly dependent subset is linearly dependent అని అన్నాడు. ఇక చూడండి ఏమని అన్నాడు, ఎవ్రీ సెట్ ఏదైనా సెట్ విచ్ కంటైన్స్, చాలా జాగ్రత్త క్వశ్చన్ ని మనం రీడ్ చేయాలి, విచ్ కంటైన్స్
విచ్ కంటైన్స్ అంటే ఇది కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? విచ్ కంటైన్స్ ఏ లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఏ లీనియర్లీ డిపెండెంట్ సెట్. డిపెండెంట్ సబ్సెట్ అండి. డిపెండెంట్ ఏంటండి ఇది? ఓకే, సబ్సెట్. డిపెండెంట్ సబ్సెట్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. డిపెండెంట్ అని చెప్పాడు. నెక్స్ట్ ఆప్షన్ డి ఏమని అన్నాడంటే ఎవ్రీ సెట్ కంటైన్ 0. ఎవ్రీ సెట్ containing 0 is linearly independent. Is linearly independent. ఆప్షన్ డి సార్. ఏం అబ్జర్వేషన్ చేస్తే అర్థమైందని? ఇండిపెండెంట్ సెట్. ఓకే, ఏంటి చెప్పండి ఆన్సర్ ఏమైతుందన్నా? 0 వెక్టర్ ఆల్వేస్ LD. ఇక్కడ ఏమన్నాడు? ఎల్ఐ అన్నాడు, లీనియర్ ఇండిపెండెంట్ అన్నాడు, ఎల్ఐ అన్నాడు. కానీ మనకు క్యాజువల్ గా అది ఏమవుతుందన్న? 0 వెక్టార్ ఉంటే 0 బిలాంగ్స్ టు ఎస్ అయితే దెన్ ఎస్ ఈజ్ ఎల్డి అవుతుంది. ఎస్ ఈజ్ ఆల్వేస్ ఎల్డి సెట్ అవుతుంది మనకు. కానీ అక్కడ ఏమన్నాడు మనకు? ఎల్ఐ అన్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు. కాబట్టి ఇన్కరెక్ట్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి 0 వెక్టార్ ఉంటే ఎల్డి సెట్. ఇక చూడండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్టే, దెర్ ఇస్ నో ప్రాబ్లం అక్కడ. కాబట్టి ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఈస్ లీనియర్ ఇండిపెండెంట్. కరెక్టే, కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఎవ్రీ సెట్ విచ్ కంటైన్స్ ఏ లీనియర్ డిపెండెంట్ సెట్. ఎవ్రీ సెట్ ఏదైనా లీనియర్ డిపెండెంట్ సబ్సెట్ ని కలిగి ఉందనుకో, మొత్తం సెట్ ఏమైతుంది? లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఎస్, వాడు అన్నది కరెక్టే, లీనియర్లీ డిపెండెంట్, రైట్. కానీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు కాబట్టి ఇది రైట్ కరెక్ట్ స్టేట్మెంట్. అర్థమైందండి? ఇదేమవుతుంది? కరెక్ట్ స్టేట్మెంట్. ఇదేమవుతుంది? కరెక్ట్ స్టేట్మెంటే. వాడు అన్నది ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇదేమవుతుంది? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో మన రైట్ ఆన్సర్ ఏంటిందన్న? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ చూడండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చేసిందన్న, డైరెక్ట్ క్వశ్చన్. మీరు పెద్దగా కష్టపడాల్సినటువంటి అవకాశమే లేదు. జస్ట్ మనకు స్టేట్మెంట్స్ మీద అవగాహన ఉంటే ఆన్సర్ మీరు క్లిక్ చేసేయచ్చు. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిపెట్ లో వచ్చింది, 2021 లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత సింపుల్, చాలా బాగున్నాయండి క్వశ్చన్స్ అన్ని కూడా. సియు సెట్ కూడా వస్తాయండి, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. డోంట్ వరీ, మీరు ఒకసారి క్వశ్చన్స్ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే విచ్ వాల్యూ ఆఫ్ కే, ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ కే will the vector u is equal 1 minus 2k in R cube be a linear combination of of the vectors ఏ వెక్టార్స్ అవి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అని అంటే v is equal to 3 0 minus 2 కామా w is equal to ఇక్కడ ఏమన్నాడు 2 minus 1 minus 5 అని అన్నాడు క్వశ్చన్. ఆప్షన్ ఏ చూడండి ఏమన్నాడు? దిస్ ఇస్ ద కే వాల్యూ ఎంత అన్నాడు? ఇది ఈజ్ ఈక్వల్ టు 8 అని అన్నాడు. కేఆర్ K1 అని తీసుకుందాం, దీన్ని K1 అని రాసిన కాబట్టి ఆప్షన్ లో. ఆప్షన్ బి K1 ఈజ్ ఈక్వల్ టు ఇది -8 అని అనుకుందాం. ఆప్షన్ సి K1 ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద -7 అనుకుందాం. ఇట్ ఈస్ ఆప్షన్ డి
K1 is equal to -9 అనుకుందాం. ఇదండి ఇచ్చినటువంటి క్వశ్చన్. సరే, ఈ వెక్టార్ అనేటువంటిది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్, 2 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇక్కడ యూ, ఇక్కడ చూడండి 1 minute సింపుల్ గా రఫ్ చేస్తాను, ఇది కొద్దిగా యూ కరెక్ట్ ఇవ్వలేదు, ఒక్క నిమిషం అండి. మీరు అబ్జర్వేషన్ చేయండి, క్వశ్చన్ ఒకసారి థింక్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా, పెద్ద విషయం ఏం లేదు అక్కడ. క్వశ్చన్ లో ఏమంటున్నాడు? యు అనేటువంటిది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్. అంటే యు ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ వి ప్లస్ బి ఇంటూ డబ్ల్యూ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ద సమ్ ఫీల్డ్, స్కాలర్ ఫీల్డ్ చెందింది. ఫర్ ఏ కామా బి ఇస్ ద బిలాంగ్స్ టు ఫీల్డ్. ఫీల్డ్ ఏంటి సార్ అంటే R³ కాబట్టి వెక్టార్ స్పేస్ R అవుతుంది. ఎస్, యు అంటే వెక్టార్ ఏంటండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 -2 K అండి. ఏ ఇంటూ వి అంటే ఏంటండి? ఇక్కడ 3 0 -2 ప్లస్ బి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 -1 -5 అని అర్థం. ఇంకా దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు? యు ఈస్ ద బిలాంగ్స్ టు స్పాన్ ఆఫ్ వాడు ఇచ్చినటువంటిది వి కామా డబ్ల్యూ అని అర్థం ఇచ్చినటువంటి క్వశ్చన్. సో అదే రాస్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి, దీన్ని ఏమని రాయొచ్చు? 3a + 2b అని రాయొచ్చు. సెకండ్ ఎలిమెంట్ ని -b అని రాయొచ్చు. థర్డ్ ఎలిమెంట్స్ ని -2a -5b అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ LHS లో ఏమైంది? 1 -2 K1, ఇది K1 అనుకుందాం, నష్టం ఏముంది, ఇక్కడ K1 అని తీసుకున్నాం, కన్ఫ్యూజ్ లేకుండా. రైట్, ఇప్పుడు ఏమైతుంది K1 చూద్దాం. బి వాల్యూ ఏమవుతుందండి? -b ఈజ్ ఈక్వల్ టు -2 అంటే b ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. సెకండ్ టపుల్స్ ని కంపారిజన్ చేస్తే ఫస్ట్ టపుల్ ని కంపారిజన్ చేయండి. 3a + 2b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు 2 రాయండి ఇందులో. సో 3a + 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 1. 3a ఈజ్ ఈక్వల్ టు -3, a ఈజ్ ఈక్వల్ టు -1. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. థర్డ్ టపుల్ ఏంటంటే ఇక్కడ K1 ఈజ్ ఈక్వల్ టు మనకేముంది? -2a -5b. సో ఏబి వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేయండి ఇక్కడ. -2 × -1 -3 × 2 అవుతుంది. ఇట్ ఈస్ ద +2, ఇట్ ఈస్ ద ఎంత అవుతుందండి? ఇది 5ఆ? ఒక్క నిమిషం అండి, 5b కదండి, ఇది 5b అంటే 5 × 2 అంటే -10 అంటే ఏమవుతున్నాయి? 2 - 10 ఎంతండి? -8. సో K1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి? -8. ఎక్కడ ఉందండి ఆప్షన్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే CPET 2021. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇట్ క్లియర్ అండి? దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్? హలో, ఎస్ సార్. ఓకే, అనదర్ క్వశ్చన్ కి వెళ్దామండి. అనదర్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. సార్ ఎక్కడ అనంటే CU సెట్ 2021 క్వశ్చన్. ఇక్కడ చూడండి, CU సెట్ లోకి వచ్చాను నేను, సెంట్రల్ యూనివర్సిటీస్ క్వశ్చన్స్ లోకి వచ్చాను ఇప్పుడు మెల్లగా. చూడండి ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ ఏమని అన్నాడంటే, ఈ క్వశ్చన్ CU సెట్ 2021 పేపర్ చూడండి మీరు. సెంట్రల్ యూనివర్సిటీస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అన్నాడు. క్వశ్చన్ ఏంటి అని అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్, కింది వానిలో కరెక్ట్ ఏంటి? ఆప్షన్ ఏ చూడండి ఏమని అన్నాడంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్, చాలా చక్కగా ఇచ్చాడు. ఎస్ అనేటువంటిది చూడండి 1 0 0 3 టపుల్స్ అండి. నెక్స్ట్ 0 -1 0 నండి. ఇంకోటి ఇచ్చాడు 1 1 0 అని ఇచ్చాడండి. ఈజ్ LI సెట్ ఇన్ R³. ఈజ్ LI అంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఇన్ R³ అంటే R³ ఓవర్ R అని అర్థం, వెక్టార్ స్పేస్. ఆప్షన్ బి అని ఇచ్చాడు, ఎస్ ఇజ్ ఈక్వల్, ఇక్కడ వెక్టార్స్ 1 0 0 అని అన్నాడు. రెండో వెక్టార్ చూస్తే 0 2 0 అని అన్నాడు. నెక్స్ట్ థర్డ్ వెక్టార్ తీసుకుంటే 1 1 0 అని అన్నాడు. 1 1 0 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏమని అన్నాడంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈజ్ LI సెట్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఇన్ R³. ఇది కూడా సేమ్ అండి. నెక్స్ట్ ఆప్షన్ సి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ఏ సబ్సెట్ LD సెట్ లీనియర్ డిపెండెంట్ సెట్.
set of vectors, linear dependent set of vectors is LD. అంటే లీనియర్ డిపెండెంట్ సెట్ యొక్క సబ్సెట్ అనేటువంటిది LD అవుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ linear independent set of vectors is LI set అని అంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఒకటే ఆన్సర్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. CUT-లో మనకు సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్ లో సింగిల్ ఆన్సర్ అండి, నాట్ ఏ మల్టిపుల్ ఆన్సర్, సింగిల్ ఆప్షన్ ఉంటుందండి CUSET లో. మీరు చెక్ చేసుకోండి, మీరు సిలబస్ కాపీ చూసుకోండి, మనకు ఉన్నటువంటి దాంట్లో ఆప్షన్ వైజ్ మీరు చూసుకోండి, పార్ట్ ఏ పార్ట్ బిల వైజ్ గా. నెక్స్ట్ సిపి గెట్ లో కూడా సింగిల్ ఆన్సర్, అంటే స్టేట్ యూనివర్సిటీస్, ఇది ఏంటి స్టేట్ అండి, ఇదేంటండి సెంట్రల్ యూనివర్సిటీస్, దీంట్లో కూడా సింగిల్ ఆప్షనేనండి మీరు. కానీ ఐఐటి జామ్ లో మల్టిపుల్ ఆన్సర్స్, ఐఐటి జామ్ అయితే ఏముంటదండి, మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. మనకు తెలుసు మల్టిపుల్ ఉండొచ్చు ఆర్ సింగిల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం అక్కడ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సిని బట్టి మనం అది మల్టిపుల్లా సింగిలా అనేటువంటిది మనం అక్కడ చెక్ చేసుకోవాలి, ముందు చూసుకోవాలి మనకి ఏ పార్ట్ నుంచి ఇచ్చాడు అనేది. సరే, ఎనీవే ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడు దాని గురించి, ఎగ్జామ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలండి. మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్ లో ఎన్ని మార్కులు అండి, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని ఆన్సర్స్ రైట్ కావచ్చు, ఎన్ని ఆన్సర్స్ కాకపోవచ్చు, అది చూసుకోవాలి మనం. సరే, ఎనీవే ఇన్ దిస్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అన్నాడు. కరెక్ట్ అని అంటే ఫస్ట్ చూద్దాము కరెక్టా, సెకండ్ చూద్దాము కరెక్టా. ఇక చూడండి, నేను ఫస్ట్ చూసి ఒక వెక్టార్ రూపంలో రాస్తున్నాను, ఏ అనేదిగా రాస్తున్నాను. ఇక్కడ చూడండి 1 0 0 0 -1 0, నెక్స్ట్ 1 1 0. చూడండి హౌ మెనీ పివోట్స్ అండి, 2 పివోట్స్. 3/3 మ్యాట్రిక్స్ లో ఇట్ ఈస్ ద పివోట్, ఇట్ ఈస్ ఆల్సో పివోట్. సో 2 పివోట్స్ ఉన్నాయి అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుందండి, 3/3 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఇస్ ద 2 అవుతుంది. లేదా డిటర్మినెంట్ చెక్ చేసిన ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, ఇట్ ఈస్ ద ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, 0 అవుతుంది. అంటే ర్యాంక్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. సో ఎస్ ఈజ్ LD. ఎస్ అనేది LD అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, LI అని అన్నాడు. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ కూడా సేమ్ అండి, ఇట్ ఈస్ ఆల్సో LD అవుతుందండి. సో సేమ్ అండి, అక్కడ ఇక్కడ -1 బదులు 2 ఉందండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ చూడండి -1 బదులు 2 ఉంది, 2 పివోట్సే ఉంటాయి. సో అట్ ఈస్ ఆల్సో LD అవుతుంది. చూడండి LD యొక్క సబ్సెట్ అనేటువంటిది LD అవుతుందా అండి, కాదు కదండి, ఇట్ ఈస్ LD అని అన్నాడు. సూపర్ సెట్ అయితే అవుతుంది. సూపర్ సెట్ అవుతే అవుతుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, S is equal to S1 is equal to, మీరు ఇలా అన్నారు సార్, ఏంటి సార్ అంటే 0 0 0 1 1 1 0 1, నెక్స్ట్ 0 1 0. సార్ ఇది LD కదా సార్ అంటే ఎస్, ఇది LDని. మరి S1 యొక్క సబ్సెట్ S2 అని అంటున్నాను. S2ని ఒక సింగిల్ వెక్టార్ తీసుకోండి, 1 0 1 is non-zero vector, it is the subset of S1. So therefore S2 is LI. S2 is LI అవుతుంది కదండి, LD కాదు కదా. సబ్సెట్ అవుతుంది అని అంటున్నాడు, LD అవుతుంది అంటున్నాడు, కాదు, LI కూడా అవుతుంది. కాబట్టి ఇది రాంగ్. సో ఉన్నది ఏంటిది, ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఏ LI సెట్ ఈస్ LI. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. మీరు ఇలా ఆప్షన్స్ ని క్లియర్ గా క్రాక్ చేయాలని అన్నారు. సో కింద కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు సింపుల్ గా ఆన్సర్స్ అనేటువంటివి వచ్చేస్తాయి. నెక్స్ట్ CUSET లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ని చూద్దాం మనం, సింపుల్ గా చేసేయచ్చండి. నేను ఇక్కడ ఎంత చెప్పండి. ఆప్షన్ డి కో ఎగ్జాంపుల్ A subset of linearly independent set of vectors is always linearly independent. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. ఒక లీనియర్ ఇండిపెండెంట్ సెట్ తీసుకోండి, ఇక్కడ చూడండి, మీరు చూడండి S is equal to ఫర్ ఎగ్జాంపుల్ గా 1 0 0, నెక్స్ట్ 0 1 0, స్టాండర్డ్ బేసిస్ తీసుకుంటున్నా 0 0 1. ఎనీ సబ్సెట్, ఇందులో నుంచి ఎనీ సబ్సెట్ తీసుకోండి, LI అవుతుంది. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఈజ్ LI.
ఈజ్ LI సెట్ కాబట్టి ఎందు లోపల ఇన్ R³/R లో 3 వెక్టార్స్ ఉన్నాయి ఇక్కడ 3. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ S ఈజ్ ఆల్వేస్ LI. ఆల్వేస్ LI కావాల్సి చెక్ చేసుకోండి. ప్రీవియస్ నేను నోట్లు రాయించి ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాను. ఏ సబ్సెట్ అయినా తీసుకోండి LI అవుతుంది, మీరు చెక్ చేసుకోండి. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇజ్ ఇట్ క్లియర్? హలో, అనదర్ క్వశ్చన్కి వెళ్తున్నాను చూడండి నాన్న. దిస్ ఈజ్ ఆల్సో CU సెట్ 2018 క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ CU సెట్ 2018 అండి. దిస్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే సింపుల్ గా 2 వెక్టార్స్ ఆల్ఫా కామా బీటా. క్వశ్చన్ చాలా బాగా రీడ్ చేయాలి. మనం ఆల్ఫా బీటాలని ఏమనుకుంటాం? స్కాలర్స్ అని చదువుకుని ఉంటాం బుక్స్ లో. కాబట్టి నోటేషన్స్ చేంజ్ చేస్తాడండి, పేర్లు చేంజ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు ఈ రోజు ఒక డ్రెస్ వేసారు, రేపు ఇంకో కొత్త డ్రెస్ వేసారు. మార్కెట్ లోకి వచ్చిన కొత్త డ్రెస్ కనుక్కున్నారనుకోండి, వేసుకున్నారనుకోండి, మిమ్మల్ని గుర్తుపట్టలేమా? గుర్తుపడతాం కదా. సో అందుకే ఇక్కడ వేరియబుల్స్ చేంజ్ అయినంత మాత్రాన కాన్సెప్ట్ చేంజ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి వేరియబుల్స్ చేంజ్ చేసి నోటేషన్స్ చేంజ్ చేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏమి ఇచ్చాడు అనేటువంటిది చదవాలి. ఆర్ ఈ 2 వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అని అంటున్నాడు. లీనియర్లీ డిపెండెంట్ అంటే ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ పైన డిపెండ్ అయిందని అర్థం. లీనియర్లీ డిపెండెంట్ అయితే దెన్ ఫర్ సమ్ స్కాలార్ సి అని చెప్పేసి ఆప్షన్ ఏ అని అన్నాడు. ఒక స్కాలార్ కోసం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బీటా అని అన్నాడు. ఆప్షన్ బి చూడండి, ఇక్కడ సి ప్లస్ బీటా అని అన్నాడు. ఆప్షన్ డి చూడండి, ఇక్కడ ఆప్షన్ సి కదా నాన్న. ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బీటా అని అన్నాడు. ఆప్షన్ డి ఏమని ఇచ్చాడు? నన్ ఆఫ్ దిస్ అని అన్నాడు. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. ఏంటండి ఆన్సర్? ఏంటండి దీనికి ఆన్సర్ ఏమవుతుంది బేటా? ఎస్, ఏమవుతుంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? లీనియర్లీ డిపెండెంట్ అవుతే వన్ వెక్టార్ ఇస్ ద స్కాలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్. వన్ వెక్టార్ ఈస్ స్కాలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్. అయితే దెన్ ఏమవుతుంది మనకు? అప్పుడు LD అవుతుంది. ఆ వెక్టార్స్ ఏమైతే దట్ వెక్టార్స్ ఆర్ LD. దట్ వెక్టార్స్ ఆర్ LD. ఓకేనండి. లీనియర్లీ డిపెండెంట్, దట్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. సార్ మరి వన్ వెక్టార్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్ అయినా సార్ ఇక్కడ చూడండి సార్, ఆప్షన్ సి నుంచి నేను ఇలా రాస్తాను సార్. ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు సి. సార్ ఆల్ఫా ప్లస్ బీటా లీనియర్ కాంబినేషన్ రాసినాం కదా సార్. అంటే సి ఇస్ ద వెక్టార్ అండి. ఇదేమన్నా హియర్ సి ఈజ్ నాట్ వెక్టార్, వెక్టారే కాదు అది. మరి అలాంటప్పుడు అది ఎలా రైట్ ఆన్సర్ అవుతుందండి? రాంగ్ ఆన్సర్. చాలా మంది రైట్ ఆన్సర్ అనే పెడతారు. దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆల్ఫా అనే వెక్టార్ ను బీటా వెక్టార్ ఎలా రాసాం? సి ఇంటూ బీటా రాసాం. అంటే ఆల్ఫా అనేటువంటిది స్కాలార్ మల్టిపుల్ ఆఫ్ ద బీటా. అంటే వన్ వెక్టార్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ ద అదర్ వెక్టార్, స్కాలార్ మల్టిపుల్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. చూడండి, నేను ఇచ్చిన స్టేట్మెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎలా అయితే ఇచ్చామో అలానే డైరెక్ట్ గా మనకు స్టేట్మెంట్ ఓరియంటెడ్ గా క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. కొత్తగా ఇక్కడ ఏమీ లేవండి క్వశ్చన్స్ అనేటువంటివి. మీరు అది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక చూడండి, CU సెట్, ఇదే CU సెట్ లో మనకు 2018 లో అడిగాడండి ఇంకో క్వశ్చన్. చూడండి ఎలా ఫ్రేమ్ వర్క్ చేశాడో చూడండి. వింటారా? క్లాస్ క్లోజ్ చేయనా? హలో, వింటాం సార్, చెప్పండి సార్. ఎందుకంటే టుమారో హాలిడేనే ఉంది కదా, సండేనే కాబట్టి వింటారని చూద్దాం. మీరు క్లోజ్ చేయమన్నప్పుడు క్లోజ్ చేస్తాను. ఇఫ్ V is n dimension
n dimension vector space. N dimension vector space, then any subset of V containing m vectors in linear independent, linearly independent if ఎప్పుడు అవుతుంది 1 minute అంటే అక్కడ ఇఫ్ ఇక్కడ ఇఫ్ ఇవ్వడు కదా, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఏం చేద్దాం, దీన్ని రబ్ చేద్దాం. ఇఫ్ ఓకే సరిపోతుంది మనకు. ఇఫ్ ఆప్షన్ ఏ చూడండి ఏమని ఇచ్చాడు అంటే m ఈజ్ ద లెస్ దాన్ n అని ఇచ్చాడు. ఆప్షన్ బి చూడండి m ఈజ్ ద గ్రేటర్ దాన్ n అని ఇచ్చాడు. ఆప్షన్ సి చూడండి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు n అని అన్నాడు. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు నన్ అని అన్నాడండి. ఇది సియుసెట్ 2018 అండి. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్. చూడండి లీనియర్ ఇండిపెండెంట్ మీద 2 క్వశ్చన్స్ అడిగాడు. సింపుల్ గా మీరు 2 ఆన్సర్స్ పెట్టొచ్చు. ఏం పెట్టొచ్చు సార్ ఇక్కడ ఆన్సర్స్ ఏమైతాయి సార్ అంటే, ముందు ఇచ్చినటువంటి మ్యాటర్ ని సింబాలికల్ ఫామ్ లో రాద్దాం. ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, n అన్నాడు. n అంటే దీని మీనింగ్ ఏంటిది, నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ వి, నెంబర్ ఆఫ్ li వెక్టార్స్ ఇన్ వెక్టార్ స్పేస్ వి అని అంటున్నాడు. ఎస్, అది డైమెన్షన్ ఆఫ్ వి అని అర్థం. ఇంకేమని అన్నాడు, ఎనీ సబ్సెట్ ఆఫ్ వి కంటైనింగ్ m వెక్టార్స్ అని అంటే ఏంటిది, s ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ వి యాజ్ వెల్ యాజ్ కార్డినాలిటీ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు m అవుతుంది. మనకు తెలుసు ఖచ్చితంగా కార్డినాలిటీ అయితే పెద్దగా కాకూడదు, చిన్నగానే కావాలి. లీనియర్ ఇండిపెండెంట్ అంటున్నాడు. అండ్ s లో ఉన్నటువంటి సెట్ ఏమంటున్నాడు, s ఈజ్ li సెట్ అని అన్నాడు, లీనియర్ ఇండిపెండెంట్ అని అన్నాడు. ఎస్, ఇక్కడ చూడండి మనకు తెలుసు డైమెన్షన్ ఆఫ్ వి అనేటువంటిది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ ఎస్ ఉంటే దెన్ అప్పుడు మనకు ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఎస్ ఈజ్ li అయ్యే అవకాశం ఉంది. ఎస్ అనేది li సెట్ అయ్యేటువంటి పాసిబుల్ ఉంది, li సెట్ పాసిబుల్, ఇది పాసిబుల్ ఉందండి. సో మనకేం కావాలి, కార్డినాలిటీ ఆఫ్ ఎస్ అనేటువంటిది డైమెన్షన్ కదా తక్కువ. కార్డినాలిటీ ఆఫ్ ఎస్ ఎంత ఇక్కడ m, ఇట్ ఇస్ ద లెస్ దాన్ s. ఎస్ సరిపోయింది. ఆర్ ఈక్వల్ టు కూడా ఉండాలి. సో ఆర్ ఈక్వల్ టు ఎక్కడ ఉంది, ఆప్షన్ సి లో ఉంది. గ్రేటర్ దాన్ అంటే ఎల్డి అని చెప్పాం కదండి. ఇక చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దిస్ ఇస్ ద గ్రేటర్ దాన్ కార్డినాలిటీ ఆఫ్ ఎస్ డైమెన్షన్ ఆఫ్ వి అంటే v లో ఉన్న వెక్టార్స్ సంఖ్య కన్నా s లో ఒక్క వెక్టార్ ఎక్కువ ఉన్నా దేర్ ఫోర్ s ఈజ్ ఎల్డి అని చెప్పినాం. కానీ s ఏమన్నాడు క్వశ్చన్ లో, li అని అన్నాడు. ఇక్కడ చూడండి లీనియర్లీ ఇండిపెండెంట్ అని అన్నాడు. m వెక్టార్స్ అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే s అనేటువంటిది ఇట్ ఈస్ క్లియర్లీ మనకి ఏమవుతుంది, ఎనీ సబ్సెట్ అని అన్నాడు. ఎనీ సబ్సెట్ ని నేనేం తీసుకుంటున్నా, దట్ ఈస్ ద s అని తీసుకుంటున్నా. ఆ s అంటే ఏదో కాదు, ఎనీ సబ్సెట్ s అనేటువంటి. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో 2 ఆన్సర్స్ రైట్ అయినాయి. మరి సార్ మీరు సింగిల్ ఆన్సర్ ఉంటుందన్నారు కదా, ఇక్కడ 2 అయినాయి కదా అంటే మీరు ఏ ఆప్షన్ పెట్టినా రైట్ ఆన్సర్ ఏనండి. ఇక్కడ మీరు ఏనన్నా పెట్టొచ్చు లేదా సి అన్న పెట్టొచ్చు అండి. కీలో మనకి ఏమని ఉందంటే ఏఆర్సి, ఏది పెట్టినా సరే మీకు మార్క్ యాడ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ దిస్ క్వశ్చన్? ఓకేనా అండి? హలో, ఎస్ సార్. సియుసెట్ 2018 లో మళ్ళీ అడిగాడు చూడండి క్వశ్చన్. చూడండి ఒకటే టాపిక్ మీద ఎలా వచ్చాయి క్వశ్చన్స్, ఇదే అదృష్టం అంటే. ఇక చూడండి ఏమని ఇచ్చాడు క్వశ్చన్, సియుసెట్ 2018 ఏంటి సార్ అంటే సింపుల్ క్వశ్చన్ నాన్న, ఇదే క్వశ్చన్. మీరు పేపర్ తీసి క్వశ్చన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ద సింగిల్ టర్న్ సెట్, మీకు అంతకుముందే చెప్పాను ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ నేను రాపించేటువంటివని. ద సింగిల్ టర్న్ సెట్ ఏమని ఇచ్చాడు, ఆల్ఫా అని ఇచ్చాడు. సింగిల్ టర్న్ సెట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్
ఇఫ్ అండ్ ఓన్లీ ఐఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే అండ్ సఫిషియెంట్ కండిషన్ అన్నాడు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఆప్షన్ బి లో తీసుకుంటే ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ 0 అన్నాడు. ఆప్షన్ సి ఆల్ఫా ఈజ్ ఏ స్కేలార్ అని అన్నాడు. ఆప్షన్ డి చూడండి మీకు B, sir. అన్నాడు. ఏమవుతుందన్నా? బి 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 సార్ బి ఆప్షన్ బి. ఎందుకు? వెరీ గుడ్. ఇక చూడండి, నేను S ఈజ్ ఈక్వల్ టు దీంతో కంపారిజన్ చేస్తున్నాను. ఆల్ఫాని V1 వెక్టార్ అనుకున్నాం. ఈ V1 ఖచ్చితంగా ఏం కావాలి? సింగిల్ టర్మ్ వెక్టార్, నాన్ జీరో వెక్టార్ ఉంటేనే వెళ్ళాయి కదా మనకు చెప్పుకున్నటువంటిది. సో కాబట్టి ఆల్ఫా ఖచ్చితంగా ఏం కావాలి? నాన్ జీరో. సార్ మాకు ఏంటి మీకు అర్థం కావట్లేదు, ఓ డెఫినేషన్ పరంగా చూపించండి అంటే చూపిద్దాం. ఇక చూడండి, C1 అనేది స్కేలార్ ఇంటూ V1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఓకేనా అండి? లీనియర్ కాంబినేషన్. C1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ లెట్ ఇక్కడ C1 ఏంటిది? ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద స్కేలార్ అండి. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద వన్ ఆఫ్ ద రియల్ నెంబర్. ఈ రియల్ నెంబర్ లేదా ఫీల్డ్, ఈ ఫీల్డ్ ని ఏమంటాం? స్కేలార్స్ అంటాం. స్కేలార్స్ యొక్క సెట్. స్కేలార్స్ యొక్క సెట్ కు C1 ఎంత అంటే C1 ఇస్ ద వన్ ఆఫ్ ద స్కేలార్. ఖచ్చితంగా రెండింటి యొక్క ప్రొడక్ట్ 0 అవుతుందని అంటే మనకి లీనియర్ ఇండిపెండెంట్ అని అన్నాడు కదండి. S ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్ అన్నాడు. ఇఫ్ S ఈజ్ Li అని అన్నాడు. S ఈజ్ Li అవుతుందంటే దెన్ ఖచ్చితంగా C1 ఏం కావాలన్నా 0 కావాలి. ఇక్కడ C1 0 అవుతుందంటే ఖచ్చితంగా ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు 0 కావచ్చు కదా మనకి ఇక్కడ. అవునా కాదా? ఖచ్చితంగా C1 0 కావాలంటే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0. మీరు ఏ నాన్ జీరో రియల్ నెంబర్ రాసినా కూడా మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ స్కేలార్ అంటే 0 కూడా వస్తుంది కదా సార్. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. పక్కా 0 కావాలని ఏమి లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ సార్. 0 రాస్తే వస్తుంది కదా సార్. 0 ఇంటూ C1 ఇంటూ 0 ఇట్ ఈస్ ద 0. C1 ఈస్ ద 0 కదా సార్. అంటే C1 ఈస్ ద నాట్ ఈక్వల్ టు 0 రాసిన వస్తుంది. C1 ఇక్కడ ఏమన్నాడు? 0 అంటున్నాడు మనకి వెళ్ళాయి కాబట్టి. సో కాబట్టి ఖచ్చితంగా ఆల్ఫా అనేది నాన్ జీరో కావాలి. ఇట్ ఈస్ ద డెఫినేషన్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ దిస్ క్వశ్చన్? ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు నాన్న. సియు సెట్ 2018 లో అడిగినటువంటి ఇంకొక క్వశ్చన్. అంటే మనకు 2-3 పేపర్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించింది MA మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అని కూడా ఉంటుంది. వాటన్నిటిని కన్సిడర్ చేసుకుని అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని తీసుకుంటున్నాను ఒకే దాని నుంచి. ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాడు. ఇట్ ఈస్ ఆల్సో సియు సెట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వెక్టార్స్ ఇచ్చాడు సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో. ఈ వెక్టార్స్ ఏమని ఇచ్చాడు చూడండి. 1/4, నెక్స్ట్ 0, -1/4, కామా ఇంకొక వెక్టార్ 1/3, -1/3, 0, కామా 0, 1/2, 1/2 ఆర్ ఈ 3 వెక్టార్స్ అనేటువంటివి ఏమైతాయి? ఆప్షన్ ఏ అని అన్నాడు లీనియర్లీ ఇండిపెండెంట్ అని అన్నాడు. ఆప్షన్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే Li. ఓకే. ఆప్షన్ బి ఏమని అన్నాడంటే LD అని అన్నాడు, అంటే లీనియర్లీ డిపెండెంట్ అని అన్నాడు. ఆప్షన్ సి కాన్స్టాంట్ అని అన్నాడు, కాన్స్టాంట్. ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ అని అన్నాడు. మీకు క్లియర్ గా తెలుసు వెక్టార్స్ ఎక్కడైనా కాన్స్టాంట్ అవుతాయనన్నా? 3 వెక్టార్స్ కాన్స్టాంట్ అవుతాయా? కావంటే రాంగ్ ఆప్షన్. అది కావాలని ఇచ్చాడు అట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంతే, అంతకు మించి వేరే. అంటే కనీసం ఆ టాపిక్ మీద అవగాహన ఉందా లేదా అని తెలియజేయడం కోసం అలాంటి ఆప్షన్స్ ఇస్తాడు మీకు, డమ్మీ ఆప్షన్స్. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ 3 వెక్టార్స్ తీసుకొని మ్యాట్రిక్స్ ని కన్సిడరేషన్ చేయండి. ఫస్ట్ వెక్టార్ ఏమని రాయండి? కాలమ్ గా రాయండి. 1/4, 0, -1/4. నెక్స్ట్ వెక్టార్ చూడండి 1/3, -1/3, it is the 0. నెక్స్ట్ వెక్టార్ 0, 1/2, 1/2. ఇలా ఇచ్చాడు. డిటర్మినెంట్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ చూడండి 1/4 ఇంటూ దిస్ 2/2, -1/3, 1/2, 0, 1/2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1/2 కాలం వెళ్ళిపోతే ఇక్కడ 0, ఇక్కడ -1/4, 2/2 మ్యాట్రిక్స్ 1/2, 1/2. నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ద 0, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ద 0. సరే ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ AD - BC అని అంటే -1/6 అవుతుంది. నెక్స్ట్ -1/3 ఇంటూ AD - BC అంటే 1/8 అవుతుంది.
ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -1/24 -1/24. It is a -2/24. It is a -1/12. It is a not equal to 0. Therefore Li is it clear? 3 vectors ఉన్నాయి, ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి therefore S ఏమవుతుందండి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందండి. సింపుల్ అండి, మీకు సింపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, మీరు పెద్దగా కష్టపడాల్సిన ఆస్కారం ఏమీ లేదండి. ఇక్కడ అర్థమవుతుందా అండి? మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, ఇన్ ద 2020లో ఇచ్చాడండి. చూడండి, సియు సెట్ లో చెప్పొచ్చా? క్లాస్ క్లోజ్ చేయనా? టైం అయినట్లుందేమో. క్లాస్ క్లోజ్ సార్ ఏం కాదు. చెప్పమంటే చెప్తాను, క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తా, మీ ఇష్టం. చూడండి, మార్క్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నాడు. మార్క్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్లాస్ లో మనము ఎక్కడికి వెళ్తామనంటే బేసిస్ దగ్గరికి వెళ్ళిపోతామండి. టాపిక్ లోకి అడుగు పెడతాం, బేసిస్ కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకొని మనం బేసిస్ అనేటువంటి టాపిక్ లోకి వెళ్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బేసిస్ అనేది. ఎస్ అండ్ టి బి ఎనీ టూ సబ్సెట్. టుమారో క్లాస్ ఉంటుంది నాన్న, సండే కదా, నేను నీకు అప్డేట్ చేస్తాను. ఎందుకనంటే చూద్దాం, తీసుకోవడానికినే వీలు చూద్దాము. ఎందుకనంటే ఇంకా హాలిడే వచ్చింది కదా, మళ్ళీ మండే కూడా హాలిడేనే ఉంది కాబట్టి మీకు ఎట్లా కాలేజ్ కూడా ఏం లేదు కాబట్టి ఈ ఎంట్రన్స్ కూడా దగ్గరకు వస్తుంది మనకు, ఎగ్జామినేషన్స్. కాబట్టి తీసుకోవడానికినే మనం తొందరగా టాపిక్ క్లోజ్ చేసేటట్లుగానే చూద్దాం నాన్న. నేను వీలవుతే తీసుకుంటాను నాన్న. ఒకవేళ నాకు ఏదో ఒక డే వీలు కాకపోతే కాదు అని చెప్పేసి ముందే పెడతాను. నాకు వీలైతే తీసుకుంటాను, నేను అప్డేట్ చేస్తాను ముందే. ఆఫ్టర్నూన్ వరకు చెప్పేస్తాను, మీ గ్రూప్ లో పెట్టేస్తాను క్లాస్ ఉంది లేదు అనేది. ఎవరీ సూపర్ సెట్ ఆఫ్ Li సెట్, లీనియర్ ఇండిపెండెంట్ సెట్, ఈజ్ Li. నెక్స్ట్ ఆప్షన్ సి మనకేమన్నాడు అని అంటే ఎవరీ సబ్సెట్ ఆఫ్ LD set. Every subset of LD set is LD. ఇదండి. నెక్స్ట్ ఆప్షన్ డి ఏమన్నాడంటే ఎవరీ సూపర్ సెట్ ఆఫ్ LD set is LD. ఎవరీ సూపర్ సెట్ ఆఫ్ LD set. డి సార్. LD. ఎందుకు సెకండ్ అడిగాడు ఈ క్వశ్చన్? సియు సెట్ 2020లో అడిగాడు. సో ఆన్సర్ ఏమైతుంది? కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ డి. సార్ మరి Li సెట్ యొక్క సూపర్ సెట్ Li కాదండి. ఇక చూడండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ మాకంటే S ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం అంటే రైట్ ఇక్కడ తీసుకోండి 1 0 0 0 1 0 నెక్స్ట్ 0 0 1 అని తీసుకుందాం. ఈ సూపర్ సెట్ S యొక్క సూపర్ సెట్ S ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సూపర్ సెట్ S డాష్. ఇక్కడ S డాష్ నేమ్ తీసుకుందాం, సేమ్ వెక్టార్స్ తీసుకుందాం. సూపర్ సెట్ కావాలి కాబట్టి ఒక్క వెక్టార్ ని ఎక్స్ట్రాగా తీసుకుందాం. ఆ వెక్టార్ ని ఏం తీసుకుందాం, ఏవైనా రెండు యాడ్ చేస్తే ఫస్ట్ ది సెకండ్ ది యాడ్ చేస్తే వచ్చేటట్లు 1 1 0. చూడండి, ఈజ్ LD అవుతుంది. సూపర్ సెట్ Li కాలేదు కదండి. దేర్ఫోర్ S డాష్ ఈజ్ LD సెట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇక చూడండి, ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4 అనుకుంటే V4 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 అని రాయొచ్చు. సో కాబట్టి LD అవుతుంది. Li కావాలని ఏం లేదు కదా, Li అని అన్నాడు. సూపర్ సెట్ ఎవరీ సూపర్ సెట్ అన్నాడు, మరి ఈ సూపర్ సెట్ ఇంకో కాలేదు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఎవరీ సబ్సెట్ ఆఫ్ LD ఇస్ LD అని అన్నాడు. సార్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే ఇంతాం తప్పకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇట్ ఈస్ 1 0 2 టపుల్స్ ఉన్నటువంటివి తీసుకుంటానండి. ఎవరీ సబ్సెట్ ఆఫ్ LD సెట్ ఈజ్ LD అని అన్నాడు. రైట్, దానికి ఏముంది, LD సెట్ ఈజ్ LD అన్నాడు. ఓకే, ఇది 0 0 తీసుకోండి, ఈజ్ LD. బట్ కానీ ఇక్కడ చూడండి, S డాష్ ఇజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నాను 1 0, ఒకటే ఎలిమెంట్ నాన్ జీరో ఉంది. ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ S, సబ్సెట్ అవుతుంది. మరి అంతేకాకుండా ఇట్ ఈస్ నాన్ జీరో వెక్టార్ ఉంది కాబట్టి S డాష్ ఈజ్ Li సెట్ అవుతుంది. ఎవరీ సబ్సెట్ కావాలి, మరి S డాష్ అనేది ఒక సబ్సెటే కదా. Li ఎందుకు అయింది, LD కాలేదు ఎందుకో. సో కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సో ఇలా మరి కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా చేయొచ్చు. సార్ ఇక్కడ ఏదో అన్నారు కదా సార్, ఫస్ట్ ఎందుకో కాదని అంటున్నారు.
కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఎలా కాదు సార్ అని అంటే, మీరు దాంట్లో ఏముందన్న లీనియర్ స్పాన్ గురించి మాట్లాడుతున్నారు. నేను చూడండి ఎస్ ఇస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుంటాను సార్ 0,1 సార్. సార్ టీ తీసుకుందాం సార్. టీ ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటాను సార్ 0,2 సార్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కదా నాన్న. ఎస్ ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 2 ఎందుకంటే ఇక్కడ 0,1 ఉంది, అక్కడ 0,2 అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ చేయండి. స్పాన్ ఆఫ్ ఎవ్రీ వెక్టార్ ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది మనకు. స్పాన్ ఆఫ్ ఎస్ అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ చూడండి. స్పాన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది చెప్పండి. ఇట్ ఈస్ ద 0, ఏ రూపంలో ఉన్నటువంటి లీనియర్ స్పాన్ ఆర్ అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్ టీ అవుతుంది. చెక్ చేసుకోండి. స్పాన్ ఆఫ్ టీ కూడా సేమ్ 2a అవుతుంది. 2a ని కాస్త b అనుకో, ఆ రూపంలోనే ఉంటుంది. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ నాట్ ఈక్వల్ అన్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. సో రైట్ స్టేట్మెంట్ ఇస్ ద ఆప్షన్ బి ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సింపుల్ గా మీరు అలా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇంకొక క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పనా, మరి క్లోజ్ చేయనా? క్లోజ్ చేయండి సార్. క్లోజ్ చేయండి. క్లోజ్ చేయబట్ట. హలో 9 అయిపోయింది కదా, మీరు కూడా భోజనం చేయాలి. ఓకే, ఎనీవే ఏమైనా ఈ క్లాస్ లో డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్లాస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమి లేవా? ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. సీ యూ, బాయ్, గుడ్ నైట్.